Good, good. Nice to meet you, and all of you. Welcome to our session, Nana. Is my screen visible? Yes, ma'am. Okay, right. As the same, like today we are going to discuss about communicative English, and which was partnered by SchoolNet India and sponsored by APSSDC. So yesterday we have discussed about the people and environment. So what is environment? What are there in this environment? How the nature has made its vital role in this, and how our surroundings has involved in this environment we have learned. అంటే మనం మన చుట్టూ ఉన్నటువంటి ఈ పరిసరాలలో లేదా ఈ నేచర్ నుంచి మనకి ఎంత వస్తుంది, ఎంత అడాప్ట్ చేసుకుంటున్నాము, లేదా ఎంత మనం దాని నుంచి డిపెండ్ అయి ఉన్నాము, ఎంతవరకు డిపెండ్ అయి ఉన్నాము, ఎంతవరకు దాని నుంచి మనం మోడిఫై చేసుకుని మనల్ని మనం హ్యాబిచ్యుయేట్ చేసుకోగలుగుతున్నాం అనే దాని మీద నిన్న డిస్కస్ చేసుకున్నాం. అదే ఎన్వైరన్మెంట్ మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. మ్యూట్ అయిపోయింది, మళ్ళీ మ్యూట్ చేసేసుకున్నారు. మహేష్, ఎస్ అన్మ్యూట్ చేసుకున్నాను. ఈ క్లాస్ లో టీచర్ ఉండగా కనెక్ట్ అవ్వడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. దేర్ ఇస్ ఎ నెట్వర్క్ ఇష్యూ, ఐ థింక్ యూ హ్యావ్. పర్వాలేదు, కొంచెం సిగ్నల్ లో కూర్చొని కనెక్ట్ అవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. కమాన్. సో వీ హ్యావ్ ఇంకా లాట్ మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు లెర్న్ మా. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. ఎవరైనా చెప్తే కొంచెం మిమ్మల్ని మీరు ఆడియో అండ్ వీడియో ఆన్ చేసుకొని యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ మా. మేబీ మహేష్కి టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మహేష్, ఆర్ యూ క్లియర్? చెప్పగలరా అండి? అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. అది వీడియో ఆన్ అవుతోంది, ఆడియో మీరు ఒకసారి ఆ రెడ్ లైన్ ని జస్ట్ టచ్ చేయండి. చెప్పండి మిస్ ఒకసారి. నాగరాజ్, మీరు ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు కదా అబౌట్ విలేజ్. మీ విలేజ్ గురించి ఒక 5 సెంటెన్సెస్, మీ విలేజ్ గురించి ఒక 5 సెంటెన్సెస్ చెప్పండి, ట్రై చేయండి ఇంగ్లీష్ లో చెప్పడానికి. మనం నిన్న ఒక సిటీ గురించి. చాలా బ్యూటిఫుల్ విలేజ్ మిస్. వెరీ గుడ్. ఓకే, బ్యూటిఫుల్ విలేజ్. గణేష్ తర్వాత ఓం నమః శివాయ చెప్తాడు, రైట్? చెప్పండి నాన్న. మా గ్రామంలో ఎక్కువ చెట్లు ఉంటాయి మిస్. ఓకే, ట్రీస్ ఉంటాయి. మామిడి చెట్లు ఎక్కువ మిస్, కొండగడ టెంకాయ చెట్లు. ఓకే, ఇంకా తర్వాత తాటిమాన్ చెట్లు, టెంకాయ చెట్లు. ఇంకా అన్ని చెట్లేనా? చెరువులు, గుడి అలాంటివి ఏం కొండలు లేవా? కూడా ఉన్నాయి, చిన్న చిన్న గుట్టలు, బావులు. ఓకే, సో వీటన్నిటిని మనం చెప్పచ్చు మై విలేజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ విలేజ్ విత్ బ్యూటిఫుల్ గ్రీనరీ అండ్ సీనరీ అని చెప్పచ్చు. అవును మిస్. ఓకే, ఇంకా మేడం మ్యూట్ ఆన్ అయింది మేడం. మహేష్ ఒక్క నిమిషం నాన్న. నాగరాజ్ మేడం, యా మేడం. హలో
మేడం యా చెప్తారా అండి? చెప్తాం మేడం. ఓకే నాన్న చెప్పండి. మా విలేజ్ అద్భుతంగా ఉంటుంది మేడం. మహేష్ ఒక్కసారి నాన్న, మీరు ఇదే ఫస్ట్ టైం సెషన్లోకి రావడం అనుకుంటాను. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్. ఒకసారి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకొని అప్పుడు మీ టాపిక్లోకి వెళ్దామండి. రైట్, జస్ట్ టెల్ అబౌట్ యువర్ మేడం మా నేమ్ అండ్ యువర్ క్లాస్, కాలేజ్ అండ్. మేడం కే మహేష్ మేడం. మహేష్ మేడం. ఓకే మహేష్, మై నేమ్ ఇస్ మహేష్. వెరీ గుడ్. నెల్లూరు మేడం డిస్ట్రిక్ట్. ఓకే, మా విలేజ్ అద్భుతంగా ఉంటుంది మేడం. కెన్ యూ టెల్ యువర్ విలేజ్ నేమ్? దగ్గరత్తి మేడం. ప్లీజ్ రిపీట్ ఇట్ అగైన్. దగ్గరత్తి మేడం. దగదర్తి. ఓకే, మేడం. ఎస్ ప్లీజ్ టెల్ మా అబౌట్. విలేజ్ లో పక్షులు ఎక్కువగా ఉంటాయి మేడం. ఓన్లీ పక్షులా? మా ఊళ్ళో పక్షులు ఎక్కువగా ఉంటాయి మేడం. ఓకే, బర్డ్స్ లో సో మెనీ బర్డ్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ విలేజ్. టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి మేడం. టెంపుల్స్, ఓకే. అంతే మేడం. అంతే. ట్రాన్స్పోర్టేషన్ లేదా అండి? ఎలా వస్తారు మీరు కాలేజ్కి? మేడం మీరు కాలేజ్కి ఎలా వస్తారు? బైక్ మీద మేడం వస్తారా? మీరు కాలేజ్ నడిచి వెళ్తా మేడం. దగ్గర అవును మేడం. బ్యాక్గ్రౌండ్ ఏదో సౌండ్స్ వస్తున్నాయి. అది సో యూ కమ్ ఆన్ ఫుట్. కాలేజ్కి నడిచి వస్తారు, దగ్గర అనమాట, బాగా నియర్ బై అనమాట మీ కాలేజ్కి, మీ ప్లేస్. అవును మేడం. ఓకే, ఇంకా ఆయన ఓకే, మీరు నడిచి వచ్చినప్పటికీ మీ ఎక్కువ ఉంటుంది మేడం. చెప్పండి. ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది మేడం. ఫారెస్ట్ ఏరియా, ఓకే. యా మేడం. సో ట్రాన్స్పోర్ట్ లేదు మీకు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, బస్ ఫెసిలిటీ లేదు మేడం. కాలేజ్ దగ్గరలోనే మేడం. కాదు నాన్న, మీ అంటే మన విలేజ్ గురించి చెప్పేటప్పుడు మనకి ప్రయాణం అంటే ట్రావెల్ చేయడం, ఇప్పుడు దగ్గరలోనే ఉండం కదా, ఏదైనా వర్క్ పడితే మనం వేరే ప్లేస్కో వేరే సిటీకో వెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ ఉంటుందా ఉండదా? ఉంటుంది మేడం. ఉంటుంది. అంటే బస్ స్టాండ్ లేదా బస్ స్టాప్ అనేది ఉందా మీకు? మేడం బస్ స్టాప్ ఉంది మేడం. బస్ స్టాప్ ఉంది. అంటే ఎందుకంటే మన ఊరికి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో చెప్పగలగాలి. ఫేమస్ అంటే హిస్టారికల్ గా చెప్పగలగాలి. అంటే హిస్టారికల్ గా మీరు అన్నారు టెంపుల్ మేడం. టెంపుల్, ఓకే రైట్. టెంపుల్స్ అంటే అవి మనకి స్పిరిచువల్ గా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. ఇన్ మై విలేజ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ విలేజ్. ఇట్ ఈస్ హ్యావింగ్ temples and my village is full of birds and we have a good transportation. Hello మేడం. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మేడం. మీరు బర్డ్స్ ఉన్నాయన్నారు, టెంపుల్ ఉందన్నారు, ఓకే, బస్ ట్రాన్స్పోర్ట్ ఉందన్నారు. సో అండ్ దర్ ఇస్ ఎ ఫారెస్ట్ నియర్ బై యువర్ విలేజ్. మీ విలేజ్ కి దగ్గర ఒక ఫారెస్ట్ ఏరియా ఉందన్నారు కదా. ఇంకా ఏమైనా వాటర్ రిజర్వ్స్ కానీ లేదా ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ? మా ఊర్లో ఉన్నాయి మిస్. మనం మహేష్ ని కనుక్కున్నాక మీ దగ్గరికి వద్దామండి నాగరాజ్ సరే గారు. మిస్. ఓకే, ఓకే. సో ఇంతేనా అండి మహేష్? అంతేనా అండి? మీ విలేజ్ లో ఉన్నవి ఇవేనా? ఇంకా ఫేమస్ ఏమైనా గొప్ప దేవుళ్ళు దేవతలు లాంటివి, లేదంటే ఇంకా ఏదైనా టూరిస్ట్ స్పాట్ కానీ, ఎక్కువగా ఈ వీకెండ్స్ లో ప్రజలు ఇక్కడికి వస్తారు, లేదా మంచి ఫేమస్ పార్క్ ఏరియా కానీ, ఏదైనా స్పోర్ట్స్
అలా అంటే ఇప్పుడు మన విలేజ్ లో మన ఊరు గొప్పదనం మనం చెప్పాలి. విషయం ఏంటంటే మన ఊరు దేనికి ఫేమస్ లేదా ఏంటి గొప్పదనమో చెప్పగలగాలి. అందుకనే టెల్ అబౌట్ యువర్ విలేజ్ లేదా టెల్ అబౌట్ యువర్ ప్లేస్ మేడం అని అడుగుతాను. శివాలయం టెంపుల్ మేడం. ఫేమస్ టెంపుల్, ఫేమస్ శివాలయం ఈస్ దేర్. మిస్ మా ఊర్లో సాయిబాబా గుడి మిస్. బంగారం ఒక్క నిమిషం ఆగు బంగారం. సరే మిస్. ఓకే సో మహేష్ ఫేమస్ మేడం మాకు. నానా బిర్యానీ మేడం. ఓ బిర్యానీ, ఫేమస్ బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ కన్నా బాగుంటుందా మీ బిర్యానీ? ఇంకా సూపర్ ఉంటుంది మేడం. ఓ వెరీ గుడ్. చూసారా ఇలాగాని మన 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 ఊరి గొప్పదనం మనం చెప్పుకోవాలి కదా. సో 5 Yeah, పాయింట్స్ madam. అంటే 6 పాయింట్స్ దాకా వస్తున్నాయి. సో 5 పాయింట్స్ ఇస్ ఇనఫ్. సో ఇప్పుడు ఎలాగంటే యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ మహేష్. మై విలేజ్ నేమ్, మన ప్లేస్ చెప్పాలి. ఐ యామ్ ఫ్రమ్ లేదా మై విలేజ్ నేమ్ ఈజ్ ఇప్పుడు చెప్పాలి. ఎందుకంటే మన విలేజ్ గురించి చెప్తున్నాం, మన విలేజ్ పేరు చెప్తాం. మై విలేజ్ నేమ్ ఈజ్ అడగండి మేడం. నానా. ఇంకొకరిని అడగండి మేడం. గుడ్ అదే ఆఫ్టర్నూన్ మేడం. నేను మీకు చెప్పేది ఏంటంటే ఎలా చెప్పాలనేది ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు. గుడ్ ఆఫ్టర్నూన్ నాన్న, నేను ఎలా చెప్పాలో చెప్తున్నాను. మహేష్, నేను ఇంకొకరు నన్ను అడుగుతాను, బట్ మీకు ఏం చెప్తున్నాను అంటే మీరు మీ విలేజ్ గురించి మీరు నాకు కొన్ని పాయింట్స్ చెప్పారు కాబట్టి నేను రిపీట్ చేస్తున్నాను. ఆ విధంగా మిగిలిన పిల్లలు కూడా విని మీ ప్లేస్ గురించి ఇలాంటి పాయింట్స్ యాడ్ చేసుకోండి. ఓకే. సో టెల్ అబౌట్ యువర్ విలేజ్ అనగానే ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. సపోజ్ నేను ఉన్నాను, మా ప్లేస్ గురించి చెప్తాను పోనీ. సో గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్, మై నేమ్ ఇస్ లావణ్య. I am from Kakinada. I like my place because it is called as paradise or pensioners, place of pensioners. Paradise of pensioners is the place of pensioners అనే నేమ్ వచ్చింది దానికి. And there is a beautiful beach is located in Kakinada, and it is having famous temples. And it has a good park named Vivekananda Park is located. In that every morning and evening many visitors used to come. There is good transport facility is there to us, both roadway and railway. There is no airway transport. అంటే మన రోడ్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఉంది అంటే famous, and there are so many famous temples are located and around my city Kakinada. సో ఒక 5 పాయింట్స్ వచ్చాయి. అండ్ చేస్తాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ చెప్తాం. అలాగే ఇప్పుడు మహేష్ ప్లేస్ చెప్పాడు. మై నేమ్ ఈజ్ మహేష్, ఐఎమ్ ఫ్రమ్ వాళ్ళ ప్లేస్. మీ ప్లేస్ ఏంటో ప్లేస్, మీరు ఏ డిస్ట్రిక్ట్ నానా? నెల్లూరు మేడం. ఓకే, నెల్లూరు డిస్ట్రిక్ట్ లో మీది ఒక విలేజ్ అండి. విలేజ్ పేరేంటి? విలేజ్ దగదర్తి. సో మహేష్ చెప్తున్నాడు, మై నేమ్ ఈజ్ మహేష్, I belongs to Dagadarthi. I love my village. My village is having beautiful scenery with trees, mountains, and many things. And my village is full of birds, and it is having famous temples. And Sivalayam temple is the most famous one in my village. 6 points వచ్చాయి. And famous food is available is biryani. సో 7 పాయింట్స్ చెప్పాడు. గుడ్. సో ఇలాగనమాట, లైక్ అంటే మనకి తెలిసిన విషయాలు మనం తెలుగులో చెప్తాం, బట్ కొంచెం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేయండి. సో వెల్ డన్ మహేష్ ఫ్రమ్ దగదర్తి. అండ్ లెట్ us go for ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. will you start Nana? Mahesh, please mute yourself. Right. Hi ma'am, good evening. Good evening Nana. Please switch on your video. Webcam on చేసుకోండి అమ్మా. Yes ma'am, on. Okay. Hi ma'am, my village name is Godwanganta. Okay. And my favorite place is my bike place and garden. Okay. And something, and my bridge is looking so beautiful. Okay. There's a bridge. And jumping and swimming. Okay, you like to swim in that. Very good. Bridge and bridge jumping. Okay, you will jump from the bridge to swim. Yes ma'am. Okay, you love to swim. Very good. And my village agriculture.
main important, and so it's a beautiful location. Okay, very good. And then all of your greenery, then round circle. Okay, so if you go around, your village is full of greenery with fields and crops. Yes, ma'am. Okay, very good. And morning, and my mummy is coming. Hmm. Their favorite place, my mummy and me also is garden. Garden there is God. Okay, is there in your house the garden, or garden is an outer place? Yes, ma'am. Outer place, not in your Out of house. place. Okay, ma'am. Okay, in that garden there is a god. Daily you will go there and you will pray to the god. Yes, ma'am. Okay, can you name the god? And in the part, Vinayakudu, ma'am. Okay, Ganesh, very good. That's my Okay, Ganesh. very good. And in my and my favorite place, bike, ma'am. My bike place. Oh my God. Your bike place? Yes, ma'am. Garden. My favorite place. So your favorite place is the garden. So daily used to go and sit there. Yes, ma'am. ఓకే గార్డెన్ అంటే మనం ఇంట్లో ఏర్పరచుకున్నటువంటి ప్లేస్ ని గార్డెన్ అంటాము. బయట ఒక పబ్లిక్ ప్లేస్ లో ఉంటే దాన్ని మనం పార్క్ అంటాం. ఇప్పుడు మీరు చెప్పేది గార్డెన్ పార్క్? Garden, ma'am. నాకు గార్డెన్ పార్క్ అంటే మిస్. ఓకే. నో 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 గోదావరి నో మిస్. పార్క్ డిఫరెంట్, గార్డెన్ డిఫరెంట్. ఎందుకంటే తను చెప్పే గార్డెన్ ఏంటంటే వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటిది అయి ఉండదు. Yes, ma'am. Creative. ఎస్, రైట్ రైట్ రైట్. కంటిన్యూ నాన్న, కంటిన్యూ చెప్పండి. And there, second, and my village name is Talrev. Next one, ma'am. ఓకే, తాళరేవు. యువర్ విలేజ్ నేమ్ ఇస్ తాళరేవు. Yes, ma'am. And going to the shops, and then where Yukta shop is Gopi shop, ma'am. And me shopping, that's my their friends, all of my friends. Okay, you will go for shopping with your friends. Yes, ma'am. So lot many shops are available. And my friends అందరూ ఆ షాప్ లో ఉంటారు, ma'am. ఓకే, అంటే మీరు And మీది మరీ విలేజ్ కాదు, అలాగని సిటీ కాదు. కాదు, ma'am. సో ఇట్ కమ్స్ అండర్ సబర్బ్, అంటే టౌన్ ఏరియాలోకి వస్తుంది అనమాట. Yes, ma'am. గుడ్, ఓకే, రైట్, కంటిన్యూ. That's all, ma'am. I'm saying that. వెరీ వెల్ డన్ నాన్న, Thank వెల్ you. డన్. సో యూ ట్రైడ్ యువర్ బెస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎంతవరకు Thank you, ma'am. చెప్పాలనుకున్నా అది ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేశారండి. వెరీ గుడ్, వెరీ గుడ్. వెల్ డన్, Thank వెల్ you, డన్. Right. Thank you so much. Please mute yourself. Yes. Now P and Gayatri. So Gayatri raised her hand and she wants to tell about her place. Please switch on your cams and unmute your audio, Gayatri. Hi, ma'am. Hello, Nana. Good afternoon, ma'am. Good afternoon. I want to see you, Gayatri. Ma'am, camera లేదు ma'am. Camera leda. Okay, right. Good afternoon to No all. issue. Speak on. Good afternoon to all my brothers and sisters. Today I am telling about my village. My village is in Tirupati. My village name is Srinivasmangapuram. It is located amidst in nature. A dam made rise across the entry of my village. The dam name is Kalyani Dam. A part of irrigation and a part from irrigation, the dam water used agriculture purpose and cleaning like animals, cow and buffaloes, etc. Srivarumetlu is located in my is Srivarumetlu is called Tirumala Kalinadakadari. It is near than my village. So many people are visited my village. There is two temples in there is two temples are near than my village.
One is Sri Kalyana Venkateshwara Swami temple that is very famous temple. In this temple, uh, Pulihora is very famous. And second one is Sri Lalita Peetam. It is called as Vasishtashramam. In this temple is very famous and peaceful temple. So many people are living in my village. There is 2 schools and 1 bank in my village. Grama Sachivalayam is in my Grama Sachivalayam is very near than my village. In my village, peoples are participation in the Swachh Bharat. My village is very clean and green. My village peoples are living happily with helping each other. My village is recently developing like town and city. Thank you, ma'am, this giving opportunity. Wonderful, Gayatri. Wonderful. You have presented the thing very well. సో ఎంత బాగా చక్కగా మీ ఈ ప్లేస్ గురించి ఎంత బాగా చెప్పారండి. గాయత్రి పీఠం, శ్రీనివాస మెట్లు, ఆ ఫేమస్ పులిహోర ఫుడ్ ఐటమ్ చాలా బాగా లొకేట్ చేశారు నాన్న. నిజంగా చాలా వెరీ వెల్ డన్. యూ హ్యావ్ వెల్ స్క్రీన్డ్ యువర్ విలేజ్. చాలా కళ్ళకు కట్టినట్టు చూపించారు. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు నాన్న? Yes, please. Shiva, Sandhya, Nagaraj. వనజ వాళ్ళు కనెక్ట్ అవ్వలేదు అనుకుంటాను మనకి వేళ. Ma'am, my name is Sandhya. Yes, Sandhya. I am studying. Good afternoon, ma'am. Good afternoon, Nana. Good afternoon. Please video ఆన్ చేసుకోండి అమ్మా. వెబ్ క్యామ్ ఆన్ చేయండి. యా, నో ప్రాబ్లం, కంటిన్యూ. వినిపిస్తుంది నాకు. అంటే నేను కూడా మాట్లాడితే మీరు చెప్పలేరేమోనని జస్ట్ నేను మ్యూట్ చేసుకుంటున్నాను అంతే. యూ కెన్ కంటిన్యూ, సంధ్య. My name is Sandhya, ma'am. I am studying senior MPC, ma'am. My village name is Dagadatti. My district Nellore district. My village are more than temples, birds, వీడియో ఆన్ అవుతుంది అంటే వెబ్ క్యామ్ ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. సంధ్య బాగా చెప్తున్నారు నాన్న, కంటిన్యూ చేయండి. my village. అంటే
చెప్పండి. Famous temple is Sivalayam. చికెన్ బిర్యానీయా? అంటే మహేష్ చెప్పనివి మీరు చెప్పినవి ఇంకా సేమ్, ఇంకా మీరు ఇంకేమి డిఫరెంట్ కనిపించలేదా మీకేమి మీ ప్లేస్లో? Okay, ma'am. ఎస్ ఎస్. చెప్పండి చెప్పండి చెప్పండి. కంటిన్యూ. Yes, Siva, do you want to say? Ante, madam. Madam, ante, madam. Okay, right. Well done, Nana. Well done. Thank you, Okay, ma'am. thank you, Nana. Thank you. Shiva, would you like to say? Hi, madam. Hello, Siva. Good afternoon, madam. Very good afternoon. My name is Siva, madam. Siva, madam. Yes, Siva, continue. Continue. ఓకే, కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుందండి. హలో హలో. Madam, my village is named Dagadatti. My district name Nellore. My village is wonderful. Okay, Shiva, I think there is a technical issue in your area. Like, అంటే నెట్వర్క్ ఏదో కొంచెం డ్రాగ్ ఆన్ అవుతున్నట్టుంది, దానివల్ల మీ వాయిస్ బ్రేక్ అవుతుందన్న, క్లారిటీ లేదు. ఓకే, మనం మళ్ళీ సెషన్ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ మధ్యలో ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, మళ్ళీ బ్యాక్ వద్దాము. Rest of you all who has participated right now by telling you list about your wish, బాగా చెప్పారండి. వెల్ డన్. ఇంకా కొంచెం అంటే ఇంకా కొంచెం మంచి అలా ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా మంచి.
Yes, who is speaking? I'm unable to identify. పానీపూరి. Anipuri. Who is this? స్పోర్ట్స్ గ్రౌండ్. Very good. Fourth round. Okay, right. Hello. Okay, Mahesh, Siva, and Sandhya. So you people are belongs to same college, I think so. So you have connected with different mobiles. You have connected with different mobiles, but of course you are from same college. Okay, మీ 3 members లో ఏ ఒక్కరికి నెట్వర్క్ కనెక్ట్ అయినా పర్వాలేదు, అక్కడి నుంచి ఆన్సర్ చేయడం ట్రై చేయండి అమ్మా. ఓకే, కొంచెం మీ వాయిస్ బ్రేక్ అయింది శివ, నాకు క్లియర్ గా వినిపించలేదు. బట్ ఓకే, నో ప్రాబ్లం. మనకి ఇంకా నెక్స్ట్ చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, అందులో మనం కంటిన్యూ చేద్దామండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. మీరు చెప్పిన దాని ప్రకారంగా మీరు ఇంకా కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ చెప్పారు. మంచి స్పోర్ట్స్ గ్రౌండ్ ఉందన్నారు అందరికీ ఆడుకోవడానికి. వెల్ డన్, వెరీ గుడ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ మహేష్, సారీ, థ్యాంక్ యూ శివ. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ నాన్న. రైట్. సో ఇప్పటి వరకు మనం మన విలేజ్ లేదా మన ప్లేస్ గురించి ఒక 5 sentences ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేసాం. పిల్లలు మీరందరూ చాలా బాగా ప్రజెంట్ చేశారండి. ఐ అప్రిషియేట్ యువర్ ప్రెజెన్స్. బాగా ప్రజెంట్ చేశారు. వెరీ గుడ్. సో లెట్స్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్ అండి. నెక్స్ట్ టాపిక్, ఐ మీన్ కంటిన్యూషన్ అండ్ నెక్స్ట్ సెషన్కి, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. రైట్. సో మన విలేజ్ గురించి తెలుసుకున్నాం, బట్ మన విలేజ్తో పాటు ప్రజెంట్ డే టు డే లైఫ్ అంటే ఈ ఎన్వైరన్మెంట్ అనే దాంట్లో ఇప్పుడు ఇందాకే డిస్కస్ అంటే మనం అనుకున్నటువంటి నేచర్ లేదా మన సరౌండింగ్స్ లేదా మన నైబర్స్ అంటే మనుషులు ఈ ఎన్వైరన్మెంట్ లో ఒక పార్టే. యానిమల్స్, లివింగ్ థింగ్స్ కూడా ఈ ఎన్వైరన్మెంట్ లో ఒక పార్టే. ప్లాంట్స్, ట్రీస్, వాటర్, మౌంటైన్స్, హిల్స్ ఇవి కూడా ఒక పార్టే ఈ ఎన్వైరన్మెంట్ లో. సో నౌ ప్రెజెంట్ టాస్క్, మన విలేజ్ గురించి తెలుసుకున్నాం, మన సిటీ గురించి, మన ఉన్న ఊరు గురించి ఎంత గొప్పగా చెప్పాలో తెలుసుకున్నాం. అది ఒక 5 sentences అవ్వచ్చు, 6 అవ్వచ్చు. ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే యూ కెన్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. మన గురించి మనం చెప్పచ్చు, మన ఫ్యామిలీ గురించి చెప్పచ్చు, లేదా మన బ్రదర్ లేకపోతే ఫ్రెండ్ గురించి కూడా, అంటే మన విలేజే కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మనం చెప్పగలగడం అలవాటు అవుతుంది. సో అట్లీస్ట్ 3 to 4 sentences ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయడం అలవాటు చేస్తే ఎవ్రీథింగ్ విల్ బీ coming to be practicing and doing well. Okay, right. So now here is an activity to you all. So జనరల్ గా మనం ఎప్పుడు కూడా సింగిల్ గా ఉండలేం, అవునా? సో ఈ ఎన్వైరన్మెంట్ లో హ్యూమన్ బీయింగ్ లేదా హ్యూమన్ లివింగ్ థింగ్స్ అనేవి చాలా కామన్. మనుషులు అనేవాళ్ళు బ్రతుకుతూనే ఉంటారు, పక్క వాళ్ళతో, ఎదుటి వాళ్ళతో, అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవుతా ఉంటాం. అది బ్రదర్, సిస్టర్, ఫాదర్, మదర్, హస్బెండ్ ఎవరైనా కావచ్చు. అలాగే ఫ్రెండ్స్, నైబర్స్ వీళ్ళు కూడా ఉంటారు. సో ఈ ప్రెసెంట్ డే టు డే లైఫ్ ని ఊహించుకుంటూ ఒక చిన్న టాస్క్ అండి మీకు. మనము అంటే ఈ ఎన్వైరన్మెంట్ లో పీపుల్ అనేది ఒక పార్ట్, ప్రజలు, జనం అనేది ఒక పార్ట్. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో మన లైఫ్ స్టైల్ ని మనం డిజైన్ చేసుకోవాలి అనుకుంటే, అంటే లైఫ్ గోల్స్ ఉన్నాయి. అంటే వాట్ డూ యూ వాంట్ టు బికమ్, మన లైఫ్ గోల్ ఏంటి? కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వచ్చు, కొంతమంది ఇంజనీరింగ్, కొంతమంది ప్రొఫెసర్ లేదా లెక్చరర్, లేకపోతే టీచర్, లేదంటే డాక్టర్, లేదంటే ల్యాబ్ టెక్నీషియన్, లేకపోతే ఓన్ బిజినెస్ పెట్టుకోవడము, లేదంటే ఆఫీస్ అటెండర్ గానో, లేదంటే స్టెనోగ్రాఫర్ గానో, ఇలా ఏ ఆపర్చునిటీ వస్తే ఆ లైఫ్ గోల్ ని సెట్ చేసుకుని అక్కడ సెటిల్ అవుదాం, లేదా ఆ జాబ్ లో సెటిల్ అవుదాము అని ఒక ప్రొఫెషన్ ఎంచుకొని ఉన్నారు. బట్
మీ లైఫ్ స్టైల్ కి మీరు డిజైన్ చేసుకున్న ప్రొఫెషన్ కి మధ్యలో మనకి ఒక అడ్డుకట్టబడింది. ఏమిటది? ఎస్, ఏంటది? ఇంటర్నెట్. ఎస్, ఇంటర్నెట్. ఇప్పుడు మీకు వచ్చే టాస్క్, ఎవరు నెట్వర్క్ లో ఉన్నారో వాళ్ళందరూ ఒకసారి మన స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేది చూడండి. ఇది ఒక యాక్టివిటీ. ప్రెసెంట్ డే టు డే లైఫ్ లో ఉన్న అది మీరు మీకన్నా చిన్నపిల్లలే అవ్వచ్చు, మీరే అవ్వచ్చు, అంటే ఏ ఏజ్ గ్రూప్ అయినప్పటికీ కూడా ఈ ఏజ్ గ్రూప్ కి మన లైఫ్ సెట్టింగ్ కి మధ్యలో మనకి ఒక బిగ్ టాస్క్ ఉన్నదండి. అదే ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ వల్ల యూజర్స్ ఎన్ని ఉన్నాయో అంతకు మించి డిమెరిట్స్ అంటే యూస్లెస్ థింగ్స్ కూడా ఉన్నాయి. వీటిని బేస్ చేసుకుని మనం మన లైఫ్ గోల్ ని ఎలా సెట్ చేసుకోగలం అనే దాని మీద ఈ రోజు ఒక 5 to 10 minutes డిస్కషన్ పెట్టుకుందాం. అంటే ఏంటి? మీ డే టు డే లైఫ్ అంటే మీరు ఇప్పుడు ఈ పిల్లలు, మీరు ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివి లేదా గ్రాడ్యుయేషన్ చేస్తారో, లేదా మీకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే, జాబ్ ఆపర్చునిటీ వస్తే సెటిల్ అయిపోదాం అనుకున్న వాళ్ళు ఒక ఎయిమ్ లేదా ఒక గోల్ పెట్టుకున్నారు. ఈ గోల్ కి రీచ్ అయ్యటంలో మనకి ఒక మిడిల్ పార్ట్ అయితే దాన్ని యూజ్ చేసుకుని బ్రిడ్జ్ లాగా దాటి మన ఎయిమ్ కి రీచ్ అవ్వాలి, లేదా దాని లోపల పడి అంటే ఆ ఇంటర్నెట్ అనేటటువంటి డిమెరిట్ లో పడి ఆ ఊబిలో పడి మనం అందులోనే ఇరుక్కుపోవాలా, సర్వైవ్ అయ్యి మన లైఫ్ సెట్టింగ్ చేసుకోవాలా, అందులోనే మునిగిపోయి మన లైఫ్ ని డిస్ట్రాక్ట్ చేసుకోవాలా? ఇప్పుడు ఈ యాక్టివిటీ దీని మీద ఒక 5 to 10 minutes డిస్కషన్ పెడదాము. ఎంతమంది అంటే ఏంటి, ఇంటర్నెట్ వల్ల యూజర్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, అంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఒక్కొక్కరు 1 or 2 పాయింట్స్ చెప్పండి, లేదా 1 పాయింట్ చెప్పండి. యువర్ పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే టెక్నాలజీ కూడా మన ఎన్వైరన్మెంట్ లో ఒక భాగమే. అంటే మన చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో ఇది కూడా ఒక భాగమే. ఎందుకంటే మన డే టు డే లైఫ్ లో ముందుకి నెట్కి వెళ్ళాలి అన్న, ఏం చేయాలన్నా మొబైల్ ఫోన్ లేకపోతే నడవదు. అవునా కదా? కాల్ చేయాలా, మెసేజ్ చేయాలా, లేదంటే మనకి ఏదైనా వర్క్ కావాలంటే వర్క్ డౌన్లోడ్ చేయాలి, ఏదైనా డౌట్ వచ్చిందంటే అది గూగుల్లోనే సర్చ్ చేస్తాము, లేదంటే యూట్యూబ్ లో సర్చ్ చేసుకుంటాము. వేరే డిఫరెంట్ యాప్స్ వచ్చున్నాయి, డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చున్నాయి. వాటిని రిఫర్ చేసుకుంటూ మనం ఫర్దర్ గా స్టడీస్ కంటిన్యూ చేస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం ఈ ఇంటర్నెట్ మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది, దీనివల్ల ఎంతవరకు నష్టం ఉన్నది అనేది ప్రెసెంట్ యాక్టివిటీ. ఓకే, సో మీ వే ఆఫ్ వ్యూ పాయింట్స్ చెప్పండి. దిస్ ఈస్ ద టాస్క్ ఫర్ టుడే. ఇప్పటి యాక్టివిటీ, ఇప్పటి టాస్క్ ఇది. మీ వ్యూస్ చెప్పండి. ఎంతమంది ఇంటర్నెట్ వల్ల మనము యూజ్ చేసుకుని మన గోల్స్ ని లైఫ్ గోల్స్ ని సెట్ చేసుకోగలడానికి యూజ్ అవుతుంది, లేదు ఈ ఇంటర్నెట్ యూజ్ చేయడం మన లైఫ్ గోల్స్ కి ఇంటర్నెట్ ఒక పెద్ద డ్రాబ్యాక్ అని ఎవరు చెప్తారు? ఒకటి నో అండ్ ఒకరు ఎస్. ఎవరి వే ఆఫ్ పాయింట్స్ వాళ్ళు చెప్పండి, లేదా రెండు చెప్తానన్నా నో ఇష్యూ. ఎవరు చెప్తారు? ఎస్ నాన్న చెప్పండి. రెండు చెప్పచ్చా మేడం? ఎస్, ఎందుకంటే అడ్వాంటేజ్ తెలిసి ఉండాలి, డిసడ్వాంటేజ్ కూడా తెలిసి ఉండాలి కదా మనకి. ఇంటర్నెట్ వల్ల మనకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు మ్యామ్. గుడ్. మనకు తెలియని విషయాలు చాలా క్లారిటీగా తెలుసుకోవచ్చు. మనకు తెలియని విషయాలు కొత్తవి ఇంకా తెలుసుకోవచ్చు మేడం. ఇంటర్నెట్ వల్ల చాలా మంది పీపుల్స్ ఇంటర్నెట్ లో మునిగిపోతున్నారు. ఓకే, చిన్న సజెషన్స్ ఒక్క నిమిషం సంధ్య అని మాట్లాడండి, మిగిలిన మాట్లాడదండి. మనం పీపుల్స్ ఇన్ ద సెన్స్ పీపుల్స్ అంటే అది వర్డ్ రాంగ్ అండి. ఎందుకంటే పీపుల్ ఇట్ సెల్ఫ్ ఏ ప్లూరల్. పీపుల్ అంటే ప్రజలు, పక్షులు వేరు. పక్షుల గురించి మీరు చెప్తారు కానీ మీ వే ఆఫ్ పాయింట్ ఒకటి ఉంది. ఓకే గాయ చెప్పండి నాన్న. ఇంటర్నెట్ కి ఈ ఫోల్స్ లాంటివి, టవర్స్ లాంటివి కన్స్ట్రక్షన్ చేశారు కదా మ్యామ్. నాన్న, దాని వల్ల బర్డ్స్ వాటికి చెట్లు ఏం లేకుండా
వైర్ మీద నిలబడి చనిపోతున్నాయి మ్యామ్. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. గుడ్. అలానే జరిగితే ఇంకా బర్డ్స్ ఇంకా మన ముందు Next. జనరేషన్ వాళ్ళు పక్షులు చూడలేరు మ్యామ్. అంతరించిపోతున్నాయి మిస్. ఓకే, అదే చెప్తున్నారు, గాయత్రి కూడా అదే చెప్తున్నారు, నాగరాజు. అందువల్ల మిస్ రోబోట్ సినిమా ఎత్తారు మిస్. 2.0 అంటారా? 2.0 అది పక్షులు ఎలక్ట్రికల్ షాక్ స్టైల్ తెచ్చుకోవడం అని కాదు. పక్షులకి ఈ ఇంటర్నెట్, వైఫై, రేడియేషన్ ఎక్కువైపోయి అవి చనిపోతున్నాయి. 2.0లో చూపించారు. అఫ్కోర్స్ అది అవును కూడా మిస్. ఒక పాయింటే, అది కూడా ఒక పాయింటే. ఇంకా గాయత్రి ఇంకేమైనా ఉన్నాయన్నా? బాగుంది, ఇంకా జాయిన్ అవ్వచ్చు, మీ పాయింట్స్ చెప్పచ్చు. ఇంటర్నెట్ వల్ల గేమ్స్ లాంటివి బ్లూ వెంట్ లాంటి బాగా గేమ్స్ చెప్పారు. డౌన్లోడ్ చేసుకొని చాలా మంది ఆ గేమ్ తాకిడికి గురవుతున్నారు మ్యామ్. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. మోస్ట్ డేంజరస్ గేమ్స్, హెల్త్ ఇష్యూస్ కానీ, మైండ్ డిజాస్టర్స్ కానీ బాగా జరుగుతున్నాయి. బాయ్స్ బాగా తెలుసు Yes, పబ్జి ma'am. అంటే, Blue బాయ్స్ whale game బాగా miss. తెలుసు. ఎక్కడికైనా మనం వెళ్తున్నప్పుడు చాలా మంది పబ్జి ఆడుతున్నారు మ్యామ్. పబ్జి బ్యాన్ చేసేసారు మ్యామ్ మిస్. మ్యామ్ పబ్జి లాంటి గేమ్స్ ఆడుతున్నారు. యా గణేష్, ఎస్, ఓం నమ శివాయ. చాలా మంది వాళ్ళని చూసి మెంటల్ అనుకుంటున్నారు మ్యామ్. అంటే ఎవరికి తెలియకుండా వాళ్ళు టైం పాస్. గేమ్ లో ఉన్నట్టు ఫిక్స్ అయిపోతున్నారు మ్యామ్. చుట్టూ ఎవరు ఉన్నారని కూడా పట్టించుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు చేస్తున్నారు మ్యామ్. వన్ సెకండ్, నమ శివాయ. ఎస్, గుడ్ గుడ్, మీరు చెప్పేది బానే ఉంది. బట్ ఏంటంటే మన గాయత్రి ఏం చెప్తున్నారంటే ఇంటర్నెట్ వల్ల యూజెస్ అండ్ డిమెరిట్స్ చెప్తున్నారు. ఎంత యూజ్ ఉందో దాని వల్ల ఎంత నష్టం కూడా జరుగుతుందో చెప్తున్నారు. అంటే ఇప్పుడు తాను అనేది ఏంటంటే ఇంటర్నెట్ లో ఉండడం వల్ల డిఫరెంట్ గేమ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని పిల్లలు, కొంతమంది, మీరని కాదు, మీరు తెలివైన వాళ్ళే, మీరు కొంచెం లిమిట్ టైం పెట్టుకొని ఆ టైం కొంచెం సేపు ఆడుకొని మీరు ఎగ్జిట్ అయిపోతున్నారు. బట్ ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు కంప్లీట్ గా దాన్ని ఎడిక్ట్ అయిపోయి ఇంకా డే లాంగ్, డే నైట్ అనే డిఫరెన్స్ లేకుండా వాళ్ళ గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళు బయట అందులో టాప్ అప్ కూడా ప్రపంచాన్ని చేసి డబ్బు అంతా పోగొట్టుకుంటారు మిస్. ఇది చూడండి, ఇది ఇంకా సూపర్. అందులో టాప్ చేసి వాళ్ళ అకౌంట్ ఖాళీ 0 చేసుకున్నారని చెప్తున్నాడు. అవును మిస్. గుడ్ నాగరాజ్. చూసారు, ఇదొక డిమెరిట్ నాగరాజ్ చెప్పినట్టు. సో అంటే మనం అది కనెక్ట్ అవ్వడం వల్ల ఇంటర్నెట్ తో మన బ్యాంక్ అకౌంట్స్, ఆధార్ కార్డ్స్ లింక్ అప్ అని కూడా వాళ్ళు హ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. ఎస్ మిస్. మిస్ చెప్పండి. వాడి డ్రెస్ కొనుక్కుంటే బొమ్మలకి డ్రెస్ కొంటాడు మిస్ వాడు. ఏంటమ్మా? వాడి డ్రెస్ కొనుక్కోకుండా బొమ్మలకి డ్రెస్ కొంటాడు మిస్ గేమ్ లో. అదే చెప్తున్నాను కదా. అంటే మీకు అన్ని డీటెయిల్స్ తెలుసు అంటే మీరు ఒకసారి ఆ గేమ్ ఆడి చూసారని అర్థం అవుతుంది. అవును మిస్. ఓకే, మహేష్ ఏంటో చెప్తున్నారు, చెప్పండి మహేష్. బ్యాన్ చేశారు, కానీ ఆడుకునే పిల్లలు ఇది కాకపోతే ఇంకోటి ఆల్టర్నేట్ చేస్తారు కదా. సో దాని నుంచి బయటపడాలా వద్దా? ముందు మీ సజెషన్ చెప్పండి. ఈ గేమ్స్ లోనే మునిగిపోవాలి, గేమ్స్ నుంచి బయటికి రావాలంటారా? because you are the people in a starting stage that you are going to design your future. మీరు అంటే 10th వరకు ఒకటి, 10th తర్వాత మీకు ఒక ఇండివిజువల్ థింకింగ్, సెల్ఫ్ థింకింగ్ అనేది కొంచెం డెవలప్ అవుతుంది. మీ నెక్స్ట్ కెరియర్ ఎలా డిజైన్ చేసుకోవాలనే ఆలోచన మీకు ఇంటర్మీడియట్ లో ఉంటుంది. సో ఇలా మనం కెరియర్ డిజైన్ చేసుకుని ఇంటర్నెట్ ని యూజ్ చేసుకుంటూ మీ లైఫ్ గోల్ సెట్ చేసుకుంటే మీరు అనుకున్న హైట్స్ కి రీచ్ అవ్వగలరు. బట్ అలాగే మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు చూసారా, ఈ ఇంటర్నెట్ ని యూజ్ చేస్తూ అది వాళ్ళు మంచి దారిలోకి వెళ్లే బదులు అందులో రకరకాల గేమ్స్ ఆడి కొన్ని డిఫరెంట్ ఆడడం వల్ల, లేదా దాని మీద అదే పనిగా అదే నెట్ లో ఉండి మిస్యూజ్ చేసుకున్న వాళ్ళకి పరిస్థితి ఏంటంటే అలా డంప్ లో పడిపోయి ఈ ఇంటర్నెట్ వల్ల మీ కెరియర్ ని 0 చేసుకుంటున్నారు. అంటే ఎన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని రకాల డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అని స్టేట్మెంట్ అన్నమాట. సో నాకు తెలిసి మీ అందరికి ఇప్పుడు అర్థమై ఉంటుంది ఇంటర్నెట్ ని ఎంతవరకు వాడాలి, ఎలా వాడాలి, ఐడియా వచ్చిందా? సో మనం ఎంతవరకు మన నాలెడ్జ్ కంటూ ఒక లిమిట్ బేస్ ఉంటుంది, దానిని అంతవరకే చేయాలి. మీకు సెల్ఫ్
చెక్ చేసుకునే లైక్ సెల్ఫ్ చెక్ చేసుకునేటటువంటి ఒక థాట్ ఉంది లేదా ఒక ఐడియా ఉంది. అంటే నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, నేను ఎంతవరకు ఈ గేమ్ కి అడిక్ట్ అవుతున్నాను, నేను ఎంతవరకు నా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, లేదా నేను ఎంతవరకు నా కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అనేది మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలరు ఇప్పుడు. సో అప్పుడు నేను రాంగ్ వేలో వెళ్తున్నాను అనుకునేటప్పుడు మనం మనల్ని కంట్రోల్ చేసుకోగలగాలి, మంచి రూట్ లో వెళ్ళడానికి ట్రై చేయాలి. అంటే మన ఈ థాలమస్ అనేది ఉంటుంది, మన ఎమోషన్స్ ని ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటది. అది నెగటివ్ వేలోకి వెళ్ళాలా పాజిటివ్ వేలోకి వెళ్ళాలా అనేది మనం కంట్రోల్ చేస్తే అది మన అండర్ కంట్రోల్లోకి వస్తుంది, లేదు అంటే బర్స్ట్ అయిపోతుంది, నెగటివ్ లోకి వెళ్ళిపోతుంది. సో ప్రెసెంట్ ఇప్పుడున్న మీ జనరేషన్ కి ఈ ఇంటర్నెట్ యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రెండు క్లియర్ గా తెలుసుండాలి. డిమెరిట్స్ ఎంత ఎక్కువ రేంజ్ లో ఉన్నాయి, మెరిట్స్ తక్కువ రేంజ్ లో ఉన్నాయి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఉంది, ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంది. ఈ ఎంటర్టైన్మెంట్ లెవెల్ ని ఎడ్యుకేషన్ లెవెల్ ని రెండు ఈక్వలైజ్ చేసుకోవాలి. ఆడుకోవద్దు ఎంజాయ్ చేయొద్దు అనట్లేదు, బికాస్ దిస్ ఈస్ ద ఏజ్ ఫర్ యూ టు ఎంజాయ్ అండ్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. ఆడుతూ ఉండాలి, పాడుతూ ఉండాలి, చదువు ఉండాలి. ఇవి లేకుండా ఇది చదివినా యూజ్ లేదు. అలాగే నీవు ఎక్కువ అయిపోతే ఈ చదువు మైండ్ లోకి రాదు. సో అందుకనే ఈ డే టు డే అంటే ఈ ఎన్వైరన్మెంట్ లో మనము, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఈ నెట్వర్క్ అనే బ్రిడ్జ్ ని యూజ్ చేస్తూ, ఇంటర్నెట్ అనే బ్రిడ్జ్ ని యూజ్ చేస్తూ మనం మన లైఫ్ గోల్ ని సెట్ చేసుకోవాలి తప్ప ఈ ఇంటర్నెట్ అనే డంప్ లోకి పడిపోయి మీ లైఫ్ ని కంప్లీట్ గా ఎండ్ చేసుకోవద్దు అనేది. ఓకే, వెల్ డన్ నాన్న, యూ హ్యావ్ గివెన్ యువర్ ఐడియాస్. చాలా బాగా చెప్పారు, మంచి మంచి ఐడియాస్ చెప్పారు. మీ ఫ్రెండ్స్ విని లేదా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాగ ఇటువంటి గేమ్స్ కి కనుక అడిక్ట్ అయి ఉంటే వాళ్ళకి సలహాలు ఇవ్వండి, వాళ్ళని బయటికి చెప్తే కూడా వినలేరు మిస్ వాళ్ళు. అప్పుడు మనం ఏదైనా అది ఉంటుంది. సో వెల్ పార్టిసిపేటెడ్, విల్ గో ఫర్ ద నెక్స్ట్. అంటే మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలా లేదా, ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవాలా లేదా, అది చెప్పండి ఫస్ట్. చేసుకోవాలి మిస్. వెరీ గుడ్. కంబైన్ స్టడీస్ ఎలాగో మనకి స్టూడెంట్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అని డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్ ని మనం ఈ గ్రూప్స్ కి మనం ఏమైనా నేమ్స్ పెట్టగలమా? కమ్యూనిటీ అనుకోవచ్చు, స్టూడెంట్స్ కమ్యూనిటీ అనొచ్చు, ఫ్రెండ్స్ కమ్యూనిటీ అనొచ్చు, ఫ్యామిలీ కమ్యూనిటీ అనొచ్చు. కమ్యూనిటీ అంటే అది ఏదో కాస్ట్ లేకపోతే ఏదో రిలీజియన్ కాదండి. కమ్యూనిటీ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండి ఒకే పని మీద లేదా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడాన్ని కమ్యూనిటీ అంటాం. అందులోకి ఏమైనా వస్తాయి, అది పొలిటికల్ గా, న్యాచురల్ గా. ఇప్పుడు యానిమల్స్ అని ఒక సెట్ ఆఫ్ గ్రూప్, అంటే ఒకే రకమైన జంతువులందరినీ ఒక చోట పెట్టాం, అది యానిమల్ కమ్యూనిటీ. ఆ పశువులు ఏమంటాయి, ఆవులు, గేదెలు, గొర్రెలు, బర్రెలు ఏమైనా రావచ్చు. సో అలానే మన హ్యూమన్ కమ్యూనిటీ ఏంటంటే ఒకరిని ఒకరు అప్లిఫ్ట్ చేసుకోవాలి, ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక పిక్చర్ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ చూడండి, 3 పిక్చర్స్ ఉన్నాయి. 3 పిక్చర్స్ లో డిఫరెన్స్ చెప్పండి. మేడం లాస్ట్ వాళ్ళకి హెల్ప్ చేయలేదు మేడం. ఏంటమ్మా? ఎవరు హెల్ప్ చేసుకోవట్లా. మీకు హెల్ప్ చేసుకోవట్లేదని కనిపిస్తోంది, కానీ ఫస్ట్ పిక్చర్ చూడండి, 2 ప్లేస్ నుంచి దాటుతున్నారు. ముగ్గురు ఒక కర్రని పట్టుకొని దాటుతున్నారు. మొదట వ్యక్తి దాటాలి అంటే అక్కడ ప్లేస్ లేదు, కానీ అతను దాటడానికి ఎంతమంది హెల్ప్ చేస్తున్నారు? అదే కర్రని పట్టుకున్నారు, ముగ్గురు ఉన్నారు, అదే కర్రని 2 పట్టుకున్నారు. మొదటి వ్యక్తి దాటే ప్లేస్ లేకపోయినా ఆ ఫస్ట్ వ్యక్తిని అంటే ఆ ఫస్ట్ వ్యక్తికి సపోర్ట్ ఇస్తూ అతనిని ఆ గట్టు దాటిచ్చారు. సో ఆ ఫస్ట్ పర్సన్ దాటిన తర్వాత మధ్యలో ఉన్న వ్యక్తికి అక్కడ ప్లేస్ లేకపోయినా వాళ్ళిద్దరు సపోర్ట్, ఆ చివరి ఈ చివర ఉన్న వాళ్ళ సపోర్ట్ వల్ల మధ్యలో ఉన్న వ్యక్తి కింద పడిపోకుండా ఆ ప్లేస్ ని దాటగలిగారు. అదే చివరున్న వ్యక్తికి అదే చివరున్న వ్యక్తి మళ్ళీ దాటాలి అంటే ముందున్న ఇద్దరు సపోర్ట్ చేయడం వల్ల ఆ లాస్ట్ ఉన్న వ్యక్తి కూడా దాటగలిగాడు. అంటే ఎస్, and team front ma'am. Yes. Team support.
కమ్యూనల్ సపోర్ట్, ఫ్రెండ్స్ కమ్యూనిటీ లేదా ఫ్యామిలీ కమ్యూనిటీ, ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవడం, ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోవడం అనేది ఇదే ఎగ్జాంపుల్. ఒకరి మీద ఒకరు డిపెండ్ అయి ఉంటారు. మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తున్నాం, ఎన్వైరన్మెంట్ అనేది అడాప్ట్మెంట్, డిపెండెంట్ అండ్ మోడిఫైయింగ్ అన్నమాట. సో ఈ ఎన్వైరన్మెంట్ లో శివ ప్లీజ్ మ్యూట్ చేసుకున్నాను ఒకసారి, శివ మహేష్. రైట్, గుడ్, థ్యాంక్ యూ. సో ఒకరినొకరు, ఎందుకంటే మన కమ్యూనిటీని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఫ్రెండ్లీ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ నెగటివిటీ. మైండ్ లో ఎలాంటి నెగటివిటీ ఉండకూడదు. నెగటివిటీ ఉంటే ఎదుట ఉన్న వ్యక్తి లేదా ఆపోజిట్ పర్సన్ మనం యాక్సెప్ట్ చేయలేము, సపోర్ట్ ఇచ్చుకోలేము. ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీరు జాబ్ ప్లేస్ అవ్వచ్చు, లేదా మీరు ఆడుకునే గ్రూప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ యూ హ్యావ్ టు గివ్ అప్లిఫ్ట్మెంట్ టు ఈచ్ అదర్. అలా కాబట్టే ఫస్ట్ పర్సన్ అక్కడ దాటలేకపోయినా మిగిలిన ఇద్దరు సపోర్ట్ వల్ల అతను ఆ ప్లేస్ ని దాటగలిగాడు. దానివల్ల మొదటి వ్యక్తి మూడో వ్యక్తి హెల్ప్ చేయడం వల్ల రెండో వ్యక్తి ఆ ప్లేస్ లో కింద పడిపోకుండా దాటగలిగాడు. అదే విధంగా మొదట ఉన్న ఇద్దరు వ్యక్తులు లాస్ట్ లో ఉన్న పర్సన్ కి సపోర్ట్ చేయడం వల్ల అతను కింద పడిపోకుండా దాటగలిగాడు. సో ఇలానే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే ఈ కమ్యూనిటీ లేదా ఈ ఎన్వైరన్మెంట్ ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటుంది. హెల్దీగా ఉంటే ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటే ఈ లివింగ్ థింగ్స్ అంతా కూడా హ్యాపీగా ఉంటాయి. ఓకే, హ్యూమన్ రేస్ ని కాపాడుకోవాలి, యానిమల్ లైఫ్ ని కాపాడాలి, ప్లాంట్ అండ్ నేచర్ ని కాపాడాలి. ఇది ఎవరి బాధ్యత? బికాస్ అన్నిటికన్నా తెలివైన బీయింగ్ ఉంది, అది ఎవరో కాదు, మనమే. ఈ ఎన్వైరన్మెంట్ లో ఈ ఎర్త్ పైన అతి తెలివైనవి ఎన్ని ఉన్నాయి? నాకు తెలిసి 3 ఉన్నాయి. ఏంటవి? ఎవరైనా చెప్పగలరా? ఆలోచించగల శక్తి వేటికి ఉన్నాయి చెప్పండి. నాకు తెలిసి 3 చెప్పండి. ఓకే, హ్యూమన్. ఇంకా సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారో చెప్తారా? మీకు తెలుస్తుంది అనుకుంటా. Yes, human, chimpanzee and dolphin. ఈ 3 జీవులు బాగా తెలివైనవి అని నా నాలెడ్జ్ వరకు నాకు తెలిసినవి ఇవే. ఆలోచించగలవు, ఎమోషన్స్ ఉంటాయి, లాంగ్వేజ్ అర్థమవుతుంది. అంటే మనకి ఆల్రెడీ మనం లాంగ్వేజ్ క్రియేట్ చేస్తున్నాం. మనం ఎక్కడ ఉంటే అక్కడ లాంగ్వేజ్ క్రియేట్ చేస్తున్నాం, అట్మాస్ఫియర్కి అకస్టమ్ అవుతాం. అక్కడ ఉన్న పరిసరాలకి, అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ ప్రకారం మనల్ని మనం అడ్జస్ట్ చేసుకోగలిగాం. సో అంత ఆలోచించే తెలివితేటలు మనతో పాటు ఈ చింపాంజీస్ కి అండ్ డాల్ఫిన్స్ కి కూడా ఉన్నాయి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది కాకుండా మీకు ఏమైనా తెలిస్తే కూడా చెప్పచ్చు. ఓకే, సో అంటే వాటర్ లో ఉన్నటువంటి ఫిష్ కింగ్డమ్ నుంచి ఉన్నాయి, అలాగే యానిమల్ కింగ్డమ్ నుంచి ఉన్నాయి, అలాగే ఈ హ్యూమన్ లైఫ్ అంటే హ్యూమన్ కింగ్డమ్ నుంచి కూడా ఉన్నారు. సో ఇలా ఒకరినొకరు, అంటే ఇంత తెలివిగా ఉన్నాం కాబట్టి ఒకరినొకరు మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎన్వైరన్మెంట్ ని కాపాడాలి, మన కమ్యూనిటీని మనం కాపాడుకోవాలి అనేది మెయిన్ మోటో. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఇన్ అవర్ ఎన్వైరన్మెంట్. ఈ ఎన్వైరన్మెంట్ లో మనం మన కమ్యూనిటీ గురించి తెలుసుకుందాం. అంటే లాస్ట్ క్లాస్ మనం నేచర్ గురించి తెలుసుకున్నాం, మన సరౌండింగ్స్ నైబర్హుడ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కమ్యూనిటీ గురించి తెలుసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ టు ద community session, we'll have a break and I request Shanmukha sir to interact with the students. Hello. Hello. Sir, Shanmukha sir.
Shall I continue, or would you like to interact with the students? Madam, 5 minutes break, madam. Okay, right. I will share them attendance sheet. After Okay. that, you can continue the session, ma'am. Okay, right. Okay, ma'am. Thank you, madam. And thank you, sir. Please give me 2 minutes time. I'll be back. సో మా అందరూ ఒకసారి మీ వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ ఎవరివన్. ఒకసారి ఆన్ చేసి పెట్టుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటా అటెండెన్స్. Community is a place where the people work, play, live or study. At least మీరు చదివే పిల్లలైనా కూడా కమ్యూనిటీ అని అంటాం. సో ఈ కమ్యూనిటీని ఎందుకు డిఫరెన్షియేట్ చేసాం, ఎందుకు డిఫరెంట్ కమ్యూనిటీస్ గా చెప్తున్నాం? కమ్యూనిటీ అంటే నేను ఇందాక చెప్పినట్టు కాస్ట్, క్రీడ్, రిలీజియన్ కాదండి. కమ్యూనిటీ ఈజ్ సెట్ ఆఫ్ పీపుల్ వేర్ దే యూస్ టు వర్క్, వేర్ దే యూస్ టు ప్లే, వేర్ దే యూస్ టు స్టడీ, వేర్ దే సపోర్ట్ ఈచ్ అదర్. ఈ ఎన్వైరన్మెంట్ లో ఈ హ్యూమన్ లైఫ్ అనేది ఒక పార్ట్ అని అనుకున్నాం కాబట్టి ఈ ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టే మన కమ్యూనిటీ, మన హ్యూమన్ కమ్యూనిటీని మనం సపోర్ట్ చేసుకోవాలి. సో అలానే ఈ కమ్యూనిటీస్ ని మనం 3 డిఫరెంట్ టైప్స్ గా డివైడ్ చేసాం: అర్బన్, సబర్బన్ అండ్ రూరల్. అర్బన్ ఇన్ ద సెన్స్ సిటీ, suburban in the sense towns, and rural communities. So generally, I think you know about these differences, but let us go into a small explanation part. So what is a suburban? Sorry, what is an urban? Urban అంటే సిటీ అన్నాం. సిటీలో ఏమేమి చూసుంటారు, ఏమేమి మీకు కనిపిస్తాయి? మనం ఉన్న రూరల్ ఏరియాకి అర్బన్ ఏరియాకి డిఫరెన్స్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? హలో. Yes, please respond. అర్బన్ కమ్యూనిటీకి, రూరల్ కమ్యూనిటీకి అంటే సిటీకి, విలేజ్ కి డిఫరెన్స్ మీకు తెలుసా? ఎలా డిఫరెన్షియేట్ చేయగలరు? ఎలా తేడా చెప్పగలరు? హలో. హలో. ఎస్ ప్లీజ్ రిపీట్ చేయండి నాన్న, కొంచెం వాయిస్ బ్రేక్ అయింది. మ్యామ్ మై నేమ్ ఇస్ రచన మ్యామ్. వెరీ గుడ్ రచన, చెప్పండి నాన్న. సిటీలో అపార్ట్మెంట్స్ ఉంటాయి మ్యామ్, హౌస్. విలేజ్ లో అయితే హౌసెస్ ఉంటాయి మ్యామ్. ఎందుకంటారు అపార్ట్మెంట్ ఎందుకు పెట్టారు? అదే అపార్ట్మెంట్స్ ఎందుకు పెట్టారు? హౌసెస్ ఉంటే సరిపోయేది కదా, ఎందుకు అపార్ట్మెంట్స్ పెట్టాల్సి వచ్చింది సిటీలో? ప్లేసెస్ తక్కువ ఉంటాయి కాబట్టి మేడం. వెరీ గుడ్. ప్లేసెస్ తక్కువ ఉంటాయి అంటే పాపులేషన్ ఎక్కువ ఉంటుందనే కదా అర్థం. ఎస్ మ్యామ్. గుడ్. సో పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల, అంటే జనాభా ఎక్కువ పెరగడం వల్ల అక్కడ ఉండడానికి ప్లేస్ లేకపోవడం వల్ల, సో దే విల్ కన్స్ట్రక్ట్ అపార్ట్మెంట్స్. లైక్ ఒకే ప్లేస్ లో ఒక 2-3 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసి ఆ ఒక్క ప్లేస్ లోనే ఒక 3-4 ఫ్యామిలీస్ ఉండొచ్చు అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. వెల్ డిఫరెన్సియేషన్. సిటీకి విలేజ్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఓకే పాపులేషన్ ఉంది, ప్లేస్ తక్కువ ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఉంది. వెరీ గుడ్. ఇంకా ఇంకొక పాయింట్ చెప్తాను, చెప్పండి. ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, మాల్స్ మ్యామ్. వెరీ గుడ్. ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అండ్ మాల్స్. సో ఇవేమి విలేజెస్ లో లేవు అంటారు. ఎస్ మ్యామ్. ఓకే. అంతేనా?
ట్రీస్ అంటే కొంచెం పొల్యూషన్ ఎక్కువ ఉంది అంటారు. పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల పొల్యూషన్ ఉంది. సో ప్లాంటేషన్ తక్కువ ఉంది. అంటే నేచర్ అంటే ఎన్వైరన్మెంట్ కాస్త గ్రీనరీ అనేది తక్కువ ఉంటుంది. సిటీకి విలేజ్ కి డిఫరెన్స్ లో సిటీలో తక్కువ ఉంటుంది. అంతేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ ఎస్ రచన, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఇందులో ఉన్నాయి చూసారా? వెరీ గుడ్, యూ నో ద డిఫరెన్స్. సో అర్బన్ కమ్యూనిటీస్ కి ఫస్ట్ మీరు చెప్పింది ఏంటి? పాపులేషన్ ఉంది. హై పాపులేషన్ ఉండడం వల్ల సిటీ ఏరియాస్ లో ఏమైంది, మీరు అన్నట్టు తక్కువ ప్లేస్ లో ఎక్కువ జనాభా ఉంటున్నారు, ఎక్కువ పాపులేషన్ ఉంటుంది, అందుకని అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ లిటిల్ స్పేసెస్ అండ్ ఆల్సో నాట్ ఆక్యుపైడ్ బై ద బిల్డింగ్స్ ఆర్ రోడ్స్. అంటే రోడ్స్ బిల్డింగ్స్ కన్నా కూడా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ తో పాటు రోడ్స్ తో పాటు బిల్డింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఆక్యుపై అయి ఉన్నాయి. సో దానివల్ల సిటీస్ లో ఎక్కువ పాపులేషన్ ఉంటుంది. మీరు అన్నట్టు ఇండస్ట్రీస్ ఉండడం వల్ల, హై జాబ్ ఆపర్చునిటీస్ ఉండడం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పీపుల్ విల్ బి సిటీస్. వెరీ గుడ్. నెక్స్ట్ కమింగ్ టు సబర్బన్. వాట్ ఈస్ అ సబర్బన్? ఈ రూరల్ కి సబర్బన్ కి అంటే టౌన్ కి రూరల్ కి ఏంటి డిఫరెన్స్? ఎవరు చెప్తారు? రచన చెప్తారు, ఇంకెవరైనా చెప్తారా? హలో, ఓకే రైట్. సో ఈ సిటీకి రూరల్ డిఫరెన్స్ లో పాపులేషన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల స్పేస్ తక్కువ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి, దానివల్ల రోడ్ అంటే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ ఎక్కువ, రోడ్ వేస్ తక్కువ. అంటే ఈవెన్ రోడ్ పాయింట్ లో కూడా ఎక్కువ బిల్డింగ్స్ ఉంటాయి. అదే విలేజ్ లోకి అయితే మనకి హౌసెస్ అక్కడక్కడ లొకేట్ అయి ఉంటాయి, ఎక్కువ గ్రీనరీ ఉంటుంది, పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఇదే రూరల్ కమ్యూనిటీకి అర్బన్ కమ్యూనిటీకి డిఫరెంట్. బట్ ఇప్పుడు వేరే కమింగ్ టు సబర్బన్ వచ్చేటప్పటికి మోడరేట్ పాపులేషన్, అంటే మరీ హై పాపులేషన్ ఉండదు, మరీ లో పాపులేషన్ ఉండదు. బట్ ఎలా ఉంటదంటే దగ్గర సిటీలా ఉంటుంది, అలాగని కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ కూడా ఉంటది. రెండిటికి మధ్యలో ఉంటుంది ఈ సబర్బన్. ఇట్స్ నథింగ్ బట్ మనం అనేటటువంటి టౌన్ ఏరియా. అంటే ఫుల్ గా బిల్డింగ్స్ ఆక్యుపై అయి ఉండవు, అలాగని మరీ విలేజ్ లాగా స్పేసెస్ ఉండవు. అంటే రోడ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం పార్క్స్ కానీ, ఈ గార్డెన్స్ కానీ, ఫీల్డ్స్ కానీ మనకి అక్కడక్కడ కనిపిస్తా ఉంటాయి. సో కొంచెం అటుకి ఇటు అంటే ఇటు హాఫ్ పార్ట్ విలేజ్ లా కనిపిస్తుంది, అలాగే కొంచెం డెవలప్ అవుతున్నటువంటి సిటీ లైఫ్ లో కనపడుతుంది. కాబట్టి ఆ టౌన్ ఏరియాని మనం సబర్బన్ గా చెప్పుకుంటున్నాం. రైట్. అండ్ కమింగ్ టు ద రూరల్ అంటే విలేజ్ ఏరియాస్కి వచ్చేటప్పటికి కంప్లీట్ గా పాపులేషన్ చాలా లో ఉంటుంది. అండ్ మనకి ఎక్కువ ఫార్మ్స్ ఉంటాయి, ర్యాంచెస్ ఉంటాయి. ర్యాంచెస్ అంటే ఎక్కువ ల్యాండ్ ఏరియా, కల్టివబుల్ ల్యాండ్ ఏరియా, కనుచూపు మేర అంతా కూడా చాలా ఎక్కువ ఫార్మ్స్ ఉంటాయి. అంటే ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కనిపిస్తూ ఉంటుంది కల్టివేషన్ లో. అంత గ్రీన్ బెల్ట్ అన్నమాట, పచ్చని పంట పొలాలతో కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఓపెన్ స్పేసెస్ ఎక్కువ, అక్కడక్కడ బిల్డింగ్స్ ఉంటాయి, రోడ్స్ పార్క్స్ కూడా చాలా తక్కువ. ఇంకా చాలా విలేజెస్ ఉన్నాయి నాకు తెలిసి, ఇంకా పక్కా రోడ్స్ కూడా లేవని అనుకుంటున్నా. అది కరెక్టో కాదు మీరే చెప్పాలి నాకు. హలో. Yes, ma'am, you always correct, ma'am. My God, I am always right. Yes, ma'am. Okay. So this is the difference between the urban, suburban and rural. అంటే విలేజెస్ కి సిటీస్ కి, అలాగే విలేజెస్ కి టౌన్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మెయిన్ మన కాన్సన్ట్రేషన్ ఆఫ్ పాపులేషన్ అండి. ఆ తర్వాత ఉన్నటువంటి ఫీల్డ్స్ కానీ లేదా ఇండస్ట్రీస్ కానీ, మనకంటే విలేజెస్ లో ఈ కల్టివబుల్ ల్యాండ్ ఏరియా కనిపిస్తుంది, సిటీస్ లో ఇండస్ట్రీస్ ఎక్కువ కనిపిస్తాయి. అదే డిఫరెన్స్. అండ్ అలాగే బిల్డింగ్స్ అండ్ స్పేసెస్ అనే డిఫరెన్స్ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. నౌ హియర్ ఆర్ సమ్ క్వశ్చన్స్ టు యూ ఆల్. సో మనం ఇప్పటివరకు కమ్యూనిటీ చూసాం కదా. ఈ కమ్యూనిటీ డిఫరెన్సెస్ లో ఈ 3 క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అంటే వాట్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ అండి? కెన్ ఎనీవన్ స్టేట్? Suburban, rural. Yes, please. కొంచెం ప్లీజ్ సే లౌడ్లీ.
urban, urban, suburban, suburban, rural. rural. Very good, very good. Your name, Nana? Likita ma'am. Likita. Very good. And next question, how is a rural community different from an urban community? రూరల్ కమ్యూనిటీకి అర్బన్ కమ్యూనిటీకి ఇందాక డిఫరెన్స్ తెలుసుకున్నాము. ఒక 1 or 2 పాయింట్స్ చెప్పండి ఎవరైనా. డిఫరెన్స్ ఏంటి? ఎనీబడి? Population ma'am. Very good. Pollution, greenery. Very good. Greenery. Roads. Technology. Okay, technology. Like our technology is nothing but industries or something else you are going to tell. Am I right? Yes ma'am. Okay. Good. Well done. Well done. Is this Likita or Rachana? Likita ma'am. Very good. And next question. How are they the same? How are they the same అంటే ఎలా కొన్ని ఏ విషయాల్లో ఈక్వల్ గా ఉన్నాయి? రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీ మన డిఫరెన్స్ గా మీరు చెప్పినట్టు గ్రీనరీ అనే మీరు చెప్పిన గ్రీనరీ, ఫార్మ్స్, ఫీల్డ్స్ ఇవన్నీ రూరల్ ఏరియాస్ లో ఉన్నాయి. ఇండస్ట్రీస్, పొల్యూషన్, పాపులేషన్ అంతా కూడా సిటీస్ లో ఉన్నాయి. సో ఎందులో ఇది మనకి సేమ్ గా అనిపిస్తోంది? Town and cities, madam. Yes, please. Please repeat again, Nana. టౌన్ కి మరి సిటీకి ఇంచుమించు సేమ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. మరియు ఒక్కసారి రిపీట్ చేయండి నాన్న, నాకు అర్థం కాలేదు. అంటే ఒక చిన్న స్థాయి టౌన్ కి మరియు ఒక పెద్ద నగరాలు ఒకే విధంగా కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది. మరియు టౌన్ కి పల్లెటూరు కూడా ఒక విధంగా ఉన్నట్టు అనిపిస్తుంది మేడం. అంటే ఎలా? అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లోనా, రోడ్ వేస్ లోనా, లేకపోతే ఏదైనా ట్రాన్స్పోర్టా? ట్రాన్స్పోర్ట్ అనేది చిన్న స్థాయి పట్టణాలకి మరియు పెద్ద 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 నగరాలకు కూడా కొంచెం దగ్గరలో సమానంగా ఉన్నట్టు అనిపిస్తుంది మేడం. ఓకే, అంటే ఈ గవర్నమెంట్ వేసినటువంటి ఏవైతే కామన్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయో అవన్నీ ఈక్వల్ గానే సేమ్ గానే ఉంటాయి అంటారు, అంతేనా? రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, రైల్వేస్ కానీ, లేదా మీరు అన్నటువంటి రోడ్వేస్ కానీ, సో అన్ని ఏరియాస్ ని కనెక్ట్ చేసుకుంటూ ఇవన్నీ ఒకేలా ఉంటాయి. ఇవి మాత్రం మనకి సేమ్ గా అనిపిస్తాయి. మ్యామ్ ఎడ్యుకేషన్ మ్యామ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఓకే, now let's go to the next question. What might you see in a suburb? అంటే సబర్బన్ అంటే టౌన్ ఏరియాస్ లో లేదా టౌన్ కమ్యూనిటీస్ లో ఏం చూస్తాం? సో ఇప్పుడు అర్బన్ కమ్యూనిటీని, రూరల్ కమ్యూనిటీని అంటే సిటీస్ ని, విలేజెస్ ని కంపారిజన్ చేసుకున్నాం కదా, బట్ సబర్బనే ఎందుకు మనం కాన్సన్ట్రేట్ చేయాలి? ఇది మనకి ఏం తెలుస్తుంది? మనం ఏం కనిపిస్తాయి ఎక్కువగా సబర్బన్ లో? మనకి ఏం కనిపిస్తాయి మేజర్ గా? Yes, anybody is ready to answer? Yes, Gayatri. ఇంచుమించు అంత అటు సిటీ లాగా ఇటు విలేజ్ లాగా ఉంటుంది మ్యామ్. ఎస్, అంటే మిక్స్డ్ ఉంది. అంటే మనకి ఇప్పుడు సో మీరు అన్నట్టు సబర్బ్ లో మనకి ఏం కనిపిస్తాయి, ఏం చూస్తాం? రోడ్స్, హాస్పిటల్స్, బిల్డింగ్స్, స్కూల్స్.
ఇవి విలేజెస్ లోనే ఉంటాయి, సిటీస్ లోనే ఉంటాయి. ఎస్ మ్యామ్. దాన్ని మనం సేమ్ అనుకున్నాం. కానీ ఇవి కాకుండా ఇంకా సబర్బ్ లో, విలేజెస్ లో కనిపించినవి సిటీస్ లో కనిపించినవి సబర్బ్ లో ఉంటాయి. ఏంటవి? విలేజ్ లో ఎక్కువ మంది మాల్స్. మాల్స్. ఓకే. ఎందుకంటే మన Bridges. సబర్బన్ పిక్చర్స్ అంటే మూవీ థియేటర్. ట్రీస్ ఉన్నారు కదా మీకు? Bridge మ్యామ్. బ్రిడ్జెస్. ఓకే. అంతే మ్యామ్. ఓకే, రైట్. సో మనం సిటీలో ఏదైతే సబర్బన్ అనేటప్పటికీ హాఫ్ సిటీ హాఫ్ విలేజ్ అన్నట్టు మిక్స్ అయి ఉంటుంది. చూపిస్తుందండి ఎవరు? గణేష? నాగరాజు. మేడం ఎస్ నాన్న. ఎవరు నాన్న? యా, ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్. సిటీలో ట్రీస్ ఉన్నాయి కదా మేడం? సిటీలో ట్రీస్ ఉండవా? అవును మేడం. సిటీలో ఉన్నాయి. సిటీలో ట్రీస్ ఉంటాయి, కానీ మనం విలేజ్ లో చూసినన్ని ట్రీస్ ఉండవు. ఇప్పుడు మనం సబర్బన్ గురించి డిస్కస్ చేస్తున్నాం, అంటే టౌన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఈ టౌన్ లో మనం మాక్సిమం ఏమి చూస్తాం మీరు అన్నట్టు? అలాగని మరీ బిగ్ షాపింగ్ మాల్స్ లేకపోయినా షాప్స్ ఉంటాయి. అలాగని మంచి ఐనాక్స్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లాంటివి లేకపోయినా కానీ థియేటర్స్ ఉంటాయి. అవునా? మన గాయత్రి చెప్పినట్టు. జనరల్ గా అయితే రోడ్ బేస్డ్ రిలేస్ చూడండి, విలేజ్ ఏరియాస్ లో ఎక్కడో ఒక 2-3 కిలోమీటర్స్ కి ఒక హాస్పిటల్ ఉండొచ్చు, లేదా 5 కిలోమీటర్స్ కి ఒక హాస్పిటల్ ఉండొచ్చు విలేజ్ లో. సిటీ అంటారా, ఒక స్ట్రీటే ఉంటుంది నాకు తెలిసి హాస్పిటల్స్ అంటే. వేరేస్ టౌన్ ఏరియాస్ లో అంటే కొంచెం ఎవ్రీ 1 కిలోమీటర్ కి హాస్పిటల్ ఉండొచ్చు, లేదా ఎవ్రీ 2-3 కిలోమీటర్స్ కి స్కూల్స్ ఉండొచ్చు. వేరేస్ విలేజ్ ఏరియాస్ లో చాలా లిమిటెడ్ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ తక్కువ ఉంటాయి. సిటీస్ లో కూడా సేమ్ అలాగే 2-3 స్ట్రీట్స్ కి స్కూల్స్ ఉంటాయి. వేరేస్ టౌన్ కి వచ్చేటప్పటికి అలానే ఒక 2-3 km కి ఒక స్కూల్ ఉన్నట్టు ఉంటుంది. అంటే స్కూల్స్ అనేవి ఉంటాయి, కానీ వాటి యొక్క లొకేషన్ వాటిని కాన్సన్ట్రేట్ చేశారంటే స్ట్రెంగ్త్ అండ్ క్రౌడ్ అనేది డిఫరెన్స్ చూపిస్తాం. సో అది అన్నమాట ఈ సబర్బన్ కి విలేజ్ కి లేదా అర్బన్ కి డిఫరెన్స్ ఏంటంటే, సబర్బన్ లో రెండు మిక్స్డ్ ఉంటాయి, అలాగని హై లెవెల్ కనిపించదు, అలాగని లో లెవెల్ గాను ఉండదు అని అర్థం. మేడం మహేష్ డౌట్ అండి మేడం. చెప్పండి నాన్న. మహేష్ చెప్పండి. హలో మహేష్. ఎస్ మహేష్ చెప్పండి. ఆ క్వశ్చన్ రిపీట్ మ్యామ్. What might you see in a suburb? తెలుగులో అడగండి మ్యామ్. సబర్బ్ లో మీరు సబర్బన్ అంటే మీరు టౌన్లలో ఏమి చూసి ఉండొచ్చు, లేదా ఏమి కనిపిస్తాయి మీకు? మేడం టౌన్ లో వెహికల్స్ ఉంటాయి, షాపింగ్ మాల్స్ అండ్ బిల్డింగ్స్, వాటర్ సిటీ పార్క్, చాలా ఉంటాయి మేడం. వీటిని తెలుగులో చెప్పండి. హలో మేడం. చెప్పండి మేడం. సిటీలో షాపింగ్ మాల్స్ ఎక్కువగా ఉంటాయి, వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే మ్యామ్. కానీ టౌన్ గురించి చెప్పండి మరి. సిటీ గురించి ఓకే, విలేజ్ గురించి ఓకే, టౌన్ గురించి చెప్పండి. విలేజ్ లో ఎక్కువ ఉండవు అంటే మామూలు వెహికల్స్ కానీ. మనం మాట్లాడుకునేది టౌన్ గురించి. విలేజ్ అయిపోయింది, సిటీ కూడా అయిపోయింది, మనం టౌన్ గురించి మాట్లాడుకుంటాం ఇప్పుడు. టౌన్ ఏరియా సబర్బన్ గురించి మాట్లాడుతున్నాం. సబర్బన్ గురించి మేడం మా టౌన్ లో ఎయిర్పోర్ట్ ఉంది మేడం. టౌన్ లో ఎయిర్పోర్ట్ ఉందా? టౌన్ లో కాదు మామూలుగా. హలో
టౌన్ లో ఎయిర్పోర్ట్ ఉంది అంటే మీరున్న ఏరియా అటు సిటీ అవుట్స్కర్ట్స్ కి ఇటు విలేజ్ కి అవుట్స్కర్ట్స్ కి మధ్యలో ఉండుంటారు. అంటే మీరు టౌన్ లో ఉన్నారు కాబట్టి అంటే 3 ఏరియాస్ ఈ 2 ఏరియాస్ లో మిడిల్ లో ఉన్నారు కాబట్టి మీకు అటు సిటీ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇటు విలేజ్ నుంచి వచ్చేటటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే సిటీకి సంబంధించినటువంటి మీరు అన్న ట్రాన్స్పోర్ట్, షాపింగ్ మాల్స్ లేదా ఆల్ టెక్నికల్ ఐటమ్స్ కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ అన్ని దొరుకుతాయి. అలాగే విలేజ్ నుంచి దొరికినటువంటి ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్ని దొరుకుతాయి. దాని ప్రకారంగా చూస్తే మీకు అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ యావరేజ్ గా ఉంటుంది, హై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉండదు. am I right? థ్యాంక్ యూ మేడం. రైట్, అది డిఫరెన్స్. థ్యాంక్ యూ. అండ్ ద లాస్ట్ వన్ అండి, జూ పార్క్ కూడా ఉందా టౌన్స్ లో మేడం? టౌన్స్ లో, అన్ని టౌన్స్ లో జూ పార్క్స్ ఉండవండి. జూ పార్క్స్, సాంక్చురీస్ అన్ని ప్లేస్ లో ఉండవు. పార్క్లు ఉంటాయి, పార్క్స్ ఉంటాయి కానీ జూ పార్క్స్, సాంక్చురీస్ అన్ని ప్లేసెస్ లోని ఉండవు. ఎంజీబీ మాల్ కూడా ఉంది మేడం. ఓకే, ఉంటాయి మేడం చాలా వరకు. ఏంటండి? ఎంజీబీ మాల్ సార్. ఓకే, ఎంజీపీ మాల్ అంటే ఇప్పుడు ఇంకా కొంచెం డెవలప్ అవుతుంది. స్టేడియం కూడా స్పోర్ట్. ఓకే, రైట్. దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ టు యూ ఆల్. ఈ క్వశ్చన్ రేపటి టాస్క్ మీకు. కెన్ యూ నేమ్ an example of an urban community, rural community, suburban? అంటే ఈ 3 కమ్యూనిటీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, అర్బన్ కమ్యూనిటీ, రూరల్ కమ్యూనిటీ, సబర్బన్ కమ్యూనిటీ. అంటే ఈ 3 కమ్యూనిటీస్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నారు కాబట్టి దానికి ఒక ప్లేస్ ని ఆ కమ్యూనిటీలో, ఈ అర్బన్ కమ్యూనిటీలోకి ఈ ప్లేస్ వస్తుంది, ఈ రూరల్ కమ్యూనిటీలోకి ఈ ప్లేస్ వస్తుంది, ఈ సబర్బన్ లోకి ఈ ప్లేస్ వస్తుంది, నేను ఉన్న చుట్టుపక్కల ఊళ్ళలో గొప్ప ప్లేస్ లా పోరా బయట అని మీరు ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇప్పుడు చెప్తే ఇప్పుడు చెప్పండి, లేదా టైం తీసుకుంటే రేపు క్లాస్ లో కనెక్ట్ అవుదాం. నాకు తెలిసి ఇది పెద్ద చెప్పొచ్చా? చెప్పేస్తే వెరీ గుడ్. రేపు న్యూ టాపిక్ తో కనెక్ట్ అవ్వచ్చు మనం. చెప్పండి మేడం. ఎస్ ఈ అర్బన్ కమ్యూనిటీ, సబర్బన్, రూరల్ కమ్యూనిటీస్ కి ఒక్కొక్క ప్లేస్ ఎగ్జాంపుల్ చెప్పండి మీ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు. మా కదా నేను తొయ్యిపోయాను. మీరున్న చుట్టుపక్కల ఊళ్ళలో ఏ ప్లేస్ అర్బన్ కమ్యూనిటీ అంటే ఏ ఊరి పేరు సిటీలోకి వస్తుంది, అర్బన్ కమ్యూనిటీలోకి వస్తుంది చెప్పండి. నెల్లూరు వస్తుంది మేడం. నెల్లూరు సిటీ వస్తుందా? అవును మేడం. చెప్పండి. ముంబై, కల్కట్టా సిటీస్ లెక్క వస్తాయి మేడం. ఓకే, సిటీస్. హైదరాబాద్, ఓకే, హైదరాబాద్, చెన్నై అండ్ ఢిల్లీ. ఓకే, ఈవెన్ టౌన్స్ లెక్క వస్తాయి మేడం. ఢిల్లీ టౌన్ లోకి వస్తుందండి. యాక్చువల్ గా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, మీరు అన్నటువంటి చెన్నై ఇవన్నీ కూడా సిటీస్ లో హయ్యర్ లెవెల్, వాటిని మనం మెట్రోపాలిటన్ సిటీస్ అంటాం. అంటే మనం అనుకున్న పాపులేషన్ కన్నా హై రేంజ్ ఆఫ్ పాపులేషన్ అక్కడ ఉంటది. ఓకే, బట్ సిటీస్ లోకి ఎగ్జాంపుల్స్ చెప్పారు బాగానండి. ఇప్పుడు టౌన్స్ లేదా సబర్బన్స్ లోకి ఎగ్జాంపుల్స్ చెప్పండి. సబర్బన్స్ లెక్క విశాఖపట్నం, విజయవాడ. విశాఖపట్నం, విజయవాడ కూడా సిటీసే. నియర్ శ్రీకాకుళం, నెల్లూరు. శ్రీకాకుళం దగ్గర రాజాం ఉన్నట్టుంది. రాజాం టౌనా సిటీయా? పలాస రాజాము సిటీయా టౌనా? ఎస్, విశాఖపట్నం అప్పుడు అంటే నేను అనేది పలాస రాజాము టౌన్ అయితే విశాఖపట్నం సిటీ అవుతుంది కదా. ఇంకా ఇంటీరియర్ ప్లేసెస్ చెప్పండి.
మేడం సిటీ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద నగరాలని సిటీ అంటాం మేడం. అంటే హై పాపులేషన్ 1-2 కోట్ల కన్నా పై స్థాయిలో ఉంటే సిటీస్ అవుతాయి మేడం. అవునండి. అంటే విశాఖపట్నంకి 2 కోట్లు కూడా లేదంటారా పాపులేషన్? అంటే వాటిలో కొన్ని స్టేజెస్ ఉంటాయి కదా మేడం. చెప్పండి. అలాగనే చెప్పి ముంబై వాటితో పోలిస్తే విశాఖపట్నం చిన్నదిగా వస్తుంది కదా మేడం. అందుకనే ముంబై ఢిల్లీతో పోలిస్తే విశాఖపట్నం చిన్నదైనా ముంబై ఢిల్లీ అవి మెట్రోపాలిటన్ సిటీస్. చెన్నై విశాఖపట్నం అనేది సిటీ. ఇప్పుడు కూడా ఇంకా చెప్పాలంటే విశాఖపట్నం పాపులేషన్ కూడా రైజ్ అవుతుంది కాబట్టి మేబీ ఫర్దర్ ఇయర్స్ లో అది కూడా వన్ ఆఫ్ ద సిటీ హబ్ అయిపోతుంది. ఫ్యూచర్ లో ఓకే. ఇప్పుడు టౌన్స్ కి మీరు పలాస, రాజాం, టెక్కలి కూడా వస్తుందా టౌన్ లోకి? టౌన్స్ లో అయితే టెక్కలి టౌన్ లోకి వస్తుందా, విలేజ్ లోకి వస్తుందా? రాజమండ్రి మేడం టౌన్. రాజమండ్రి టౌనా? మేడం రాజమండ్రి సిటీనా? టౌన్ మేడం. రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న కొన్ని ఊళ్ళు రాజమండ్రి చుట్టుపక్కల ఇంకా కొన్ని ఊళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నామవరం ఇవి విలేజ్ ఏరియాస్ లోకి వస్తాయి, లేదా కొంచెం టౌన్ ఏరియాస్ లోకి వస్తాయి. ఇప్పుడు అంటే కొంచెం ఇది జాంపేట ఇవన్నీ కొంచెం కదండి మేడం. అలాగనే జాంపేట ఏరియా. జాంపేట ఏరియా అంటే మనకి ఉన్న ప్లేస్ నుంచి ఇంకా కొన్ని ఇంటీరియర్స్ ఉంటాయి, అవి టౌన్స్ లోకి రావచ్చు. ఇంకా విలేజ్ ఏరియా దగ్గరలోకి వెళ్తే ఇప్పుడు ధవళేశ్వరం ఉంది. ధవళేశ్వరం విలేజా, టౌనా, సిటీయా? చెప్పండి నాన్న. టౌన్. ఓకే, టౌన్. గుడ్. ఇప్పుడు సపోజ్ పిఠాపురం ఏరియా ఉంది. పిఠాపురం సిటీనా, టౌనా? టౌన్ మ్యామ్. టౌన్. పిఠాపురం దగ్గరలో విరవాడ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, కత్తిపూడి, కిర్లంపొడి ఉన్నాయి. ఇవన్నీ టౌన్స్ ఆ, విలేజెస్? విలేజెస్. అదే శ్రీకాకుళం వైపు టెక్కలి, పలాస, ఇంకా విజయనగరం దగ్గర బొబ్బిలి, ఇంకా ఉన్నాయి కదా. ఇంకోటి ఏంటది, కర్నూలు దగ్గర కొండారెడ్డి బురుజు. విజయనగరం దగ్గర విజయనగరంలో కూడా ఒక సెంటర్ లో ఒక కోట ఉంది, రాజుగారి కోట ఉంది. నెల్లూరు కూడా ఉంది. నెల్లూరు చుట్టుపక్కల విలేజెస్ ఉన్నాయి, టౌన్స్ ఉన్నాయి. అలాగే చిత్తూరు ఉంది. చిత్తూరు ఒక్కటే కాదు, చిత్తూరు చుట్టుపక్కల పాకాల ఉంది, పుత్తూరు ఉంది, శ్రీకాళహస్తి ఉంది, కాణిపాకం. ఇవన్నీ చిత్తూరు చుట్టుపక్కల ఊళ్ళేగా. అనంతపూర్ ఉంది. అనంతపూర్ జిల్లాలో కూడా టౌన్స్, సిటీస్ ఉంటాయి. కడప ఉంది. కడప జిల్లాకు కూడా కొన్ని ఫేమస్ ఏరియాస్ ఉన్నాయి. అందులో ప్రతి మనం ఉన్న పరిసరాలలో సిటీస్, టౌన్స్, విలేజెస్ అనేవి అన్ని మింగిల్ అప్ అయి ఉంటాయి. కాకపోతే వాటి బౌండరీస్ ఉండడం వల్ల మనం వాటిని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా, ఏది రూరల్ ఏరియాలోకి వస్తుంది, ఏ ఏరియా సబర్బన్ లోకి వస్తుంది, ఏ ఏరియా అర్బన్ కమ్యూనిటీలోకి వస్తుంది అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నానా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కాకపోతే ఈ విధంగా డివైడ్ చేశారు కదా మేడం. నాన్న మేడం చెప్పండి. అంటే ఎంతమంది జనాభా ఉంటే టౌన్ అవ్వచ్చు, సిటీ అవ్వచ్చు, హైలీ పాపులేషన్ ఏరియాలో అవ్వచ్చు మేడం. అంటే కొన్ని కోట్ల లక్షల్లో ఉంటాయి కదా మేడం, డివైడ్ చేయొచ్చు. వీటికి ఎవరి హెల్ప్ తీసుకుంటే మనకి డిఫరెన్స్ తెలుస్తుంది, మనకి ఎవరి వల్ల మనకి ఇవన్నీ తెలిసినాయి. ఇది అర్బన్, ఇది సబర్బన్, ఇది రూరల్ అని ఎవరు చెప్పడం వల్ల తెలిసింది మనకి? చాలా మంచి క్వశ్చన్ చెప్పారు నాన్న, నేను అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ పాపులేషన్ ఇంతవరకు ఇంత పాపులేషన్ ఉంటే ఇది విలేజ్, ఈ నంబర్ నుంచి ఈ నంబర్ ఆఫ్ పాపులేషన్ ఉంటే ఇది టౌన్, ఈ నంబర్ ఆఫ్ పాపులేషన్ ఉంటే ఇది సిటీ అని చెప్తున్నా. మీరు అన్నట్టు 1 కోటి 2 కోట్లు అండ్ పైబడి ఉంటే సిటీ అని,
1 కోటి కన్నా తక్కువ లేదా 50 కోట్లు ఉంటే టౌన్ ఏరియా అని, అంతకు తక్కువ లైక్ మినిమం పాపులేషన్ స్ట్రెంగ్త్ 500 అండ్ 1500 బిలో అండ్ అబోవ్ లేదా 15,000 అండ్ అబోవ్ ఉంటే ఇది ఈ ఏరియాస్ లోకి ఇలా వస్తారు అని ఈ సెన్సెస్ లేదా ఈ పాపులేషన్ గ్రేడ్స్ చేసి ఎవరు చెప్పారు మనకి ఇందులోకి ఇవే వస్తాయని? మనం లెక్కలు వేసుకున్నామా? జనాభా లెక్కలు ఎవరు వేస్తున్నారు మనకి? మీరు ఎలక్షన్ కూడా అప్పుడు వేస్తారు వేయచ్చు కదా మేడం, ప్రతి 10 years కూడా వస్తారు కదండి. వెరీ గుడ్, సెన్సస్ వల్ల తెలుస్తుంది. ఓకే, ఇవన్నీ ఎవరి ద్వారా తెలుస్తున్నాయి మనకి? ఈ సెన్సస్ ఫాలో అవ్వాలి, లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి బౌండరీస్ వేయాలి, ఇక్కడ నుంచి ఈ విలేజ్ ఈ లొకేషన్ లో ఉంది అని వేటి వల్ల తెలుస్తుంది మనకి? ఎవరు చెప్తే తెలుస్తుంది మనకి? మన మీద వెళ్ళి తెలిసేసుకున్నామా? మనకి మనమే తెలుసుకున్నామా? ఎవరు చెప్తున్నారు మనకి ఇవన్నీ? నేనైతే అనుకుంటున్నాను మేడం. చెప్పండి నాన్న, ఏం పర్వాలేదు. అంటే మనం ఉండే హౌసెస్ వీటిని బట్టి ఏరియాస్ బట్టి పాపులేషన్ ఉండొచ్చని అదొక రకంగా, అంటే గూగుల్ మ్యాప్స్ ద్వారా చూడొచ్చు కదండి, దాన్ని బట్టి ఒక విధంగా అంచనా వేయచ్చు. ఈ అంచనాలన్నీ మనకి ఎలా తెలుసాయి? ఈ అంచనాలన్నీ మనకి ఎలా తెలుసాయి? హలో మేడం, చెప్పండి అమ్మా. ఇంటర్నెట్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడంటే ఇంటర్నెట్ ఉంది, ఒక 10-15 ఏళ్ల క్రితం మనకి ఇంటర్నెట్ లేదు కదా, అప్పుడు కూడా తెలుస్తుంది అర్బన్ కమ్యూనిటీ, రూరల్ కమ్యూనిటీ అని. అప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల తెలిసే అవకాశం ఉంది, మళ్ళీ లేదంటే జనాభా లెక్కల ద్వారా అయినా తెలిసే అవకాశం ఉంది. ఓకే, రైట్. మనం అనుకున్న పాయింట్ కి దగ్గరలోకి వచ్చారు. ఎలక్షన్ కోడ్ మన కొంత వరకు వచ్చే అవకాశం మేడం. ఎలక్షన్ కోడ్ ఎందుకు పెట్టారు అంటే దాని ద్వారా కూడా, అంటే ఎలక్షన్ కోడ్ అనేది కొన్ని ఏరియా ఇస్తారు కదండి. అదే అసలు ఎలక్షన్ ఎందుకు? ఎలక్షన్ ఎందుకంటే ఒక ఏరియా తీసుకున్నామంటే మేడం, అంటే ఒకటి విశాఖపట్నం ఉన్నాయి కదండి మేడం, అంటే వాటిలో కూడా కొన్ని ఏరియాస్ డివైడ్ చేశారు కదండి. ఓకే, ఆ ఏరియాస్ లో ఎంతమంది ఓటర్ లిస్ట్ జాబితా ఉంది, దాన్ని బట్టి ఏ ఏరియాలో అది ఎంత పాపులేషన్ ఉందంటే కొంత వరకు తెలిసే అవకాశం ఉందండి మేడం. అవును, ఈ ఓటర్లు ఎందుకున్నారు? ఓటర్ల వల్ల యూజ్ ఏంటి? ఓటర్స్ వల్ల యూజ్ ఏంటి? ఎమ్మెల్యే ఎంపీస్ లాంటి వాళ్ళని ఎంచుకోవడం. ఈ ఎమ్మెల్యే ఎంపీస్ ఎందుకు ఎంచుకోవాలి మనం మేడం? ఈ ఎమ్మెల్యేస్ ని ఎంపీస్ ని ఎందుకు ఎంచుకోవాలి మనం? మనం డిస్కస్ చేసుకునే పాయింట్స్ కి మీరు అందరూ చాలా దగ్గరకు వచ్చారు. చెప్పండి, ఏం కాదు, చాలా బాగా ఆన్సర్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. చెప్పండి, మనకి ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఎందుకు అవసరం? మన సమస్యలను హలో, అంటే మనం ఉన్న ప్లేస్ లో మన హెడ్ కావాలి, ఒక రిప్రజెంటేటివ్ కావాలి, అంతే కదా? ఒక ఏరియాని రిప్రజెంట్ చేయడానికి, ఆ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి, వాళ్ళకి కావాల్సిన అవసరాలని తీర్చడానికి ఒక హెడ్ లేదా ఒక పర్సన్ కావాలి, ఒక రిప్రజెంట్ కావాలి. హలో, కెన్ యూ ఏబుల్ టు హియర్ మీ? అర్థమవుతుందా అండి? హలో గాయత్రి. ఎస్ గణేష్, చెప్పు నాన్న. గణేష్ చెప్పండి. రేషన్ ద్వారా కూడా తెలుసుకునే అవకాశం ఉంది కదండి.
అదే ఇప్పుడు ఈ మేడం. రేషన్ కార్డులో ఇప్పుడు మనకి ఉచిత ఇప్పుడు రేషన్ కార్డు ఒకటి ఉచిత బియ్యం పంపిణీలు రేషన్ లేదా కార్డు ద్వారా ఇంటికి ఎంతమందికి ఇస్తున్నారో అదే ఇవన్నీ ఎందుకు ఆ కార్డుకి ఇవన్నీ ఎందుకు వీటి వల్ల ఉపయోగం ఏమిటి? ఎంతమంది ఉన్నారో అదే ఇప్పుడు పాపులేషన్ సెన్సస్ అయినా మనల్ని రూల్ చేయడానికి ఎమ్మెల్యే ఎంపీస్ ఎందుకు మనం వాళ్ళని ఎన్నుకుంటున్నాము? మనం రిప్రజెంట్ చేయడానికి. హలో 90% మీరు టాపిక్ కి చాలా దగ్గరలో ఉన్నారు. మీరేం టెన్షన్ పడద్దు. మీరు అందరూ కరెక్ట్ వేలోనే కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నారు. మీరేం తప్పు చెప్పట్లేదు. అంతా కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. ఎస్, మీరు అందరూ చెప్పేది కరెక్టే. ఏంటంటే మనకి సెన్సస్ ద్వారానో లేకపోతే ఓటర్స్ ఏంటిది ఎలక్షన్ కమిటీ ద్వారానో లేదా ఎలక్షన్ కోడ్ ద్వారానో మనకి కావాల్సిన ఒక రిప్రజెంటేటివ్ ని లేదా ఒక రిప్రజెంటేటర్ ని మనం ఎలక్ట్ చేసుకుంటున్నాము. ఎందుకు ఎలక్ట్ చేసుకుంటున్నాము అంటే మనం ఉన్న ఒక పర్టికులర్ ఏరియాకి ఒక హెడ్ కావాలి. ఆ రూల్ చేసే పర్సన్ కి మనకున్న ప్రాబ్లమ్స్ ని చెప్తే వాళ్ళు సాల్వ్ చేయగలుగుతారని ఒక సెల్ఫ్ గవర్నింగ్ బాడీని తెచ్చుకుంటున్నాము. ఒక గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ తెచ్చుకుంటున్నాము ఆ ఏరియా యొక్క బాగోగులు చూసుకోవడానికి. Can you able to follow me? Yes, ma'am. Yes, Gayatri. So మీరు చాలా దగ్గరికి వచ్చారు. సో ఇప్పుడు ఉన్న రిప్రజెంటేటివ్స్ గురించి నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఈ కమ్యూనిటీస్ ఎందుకంటే ఈ కమ్యూనిటీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి దీనికి ఒక రిప్రజెంటేటివ్ కావాలి లేదా ఒక హెడ్ కావాలి. వాళ్ళ యొక్క సమస్యలు మీరు అన్నట్టు ఆ ప్రజల యొక్క సమస్యలు ఏదైనా కావచ్చు. ఆ ప్రాబ్లమ్ ని వాళ్ళు ఒక పర్సన్ కి దగ్గరగా ఉన్న పర్సన్ కి చెప్పుకోవడానికి వీలుగా గవర్నమెంట్ నియర్ బైగా వార్డ్ కౌన్సిలర్స్ ని లేదా వార్డ్ కార్పొరేటర్స్ ని విన్నారు ఈ వర్డ్స్ విన్నారు కదా మీరు ఎక్కడైనా? ఎస్, కౌన్సిలర్స్, కార్పొరేటర్స్, మేయర్, చైర్మన్ అండ్ అక్కడి నుంచి ఎమ్మెల్యేస్, ఎంపీస్, డెప్యూటీస్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ వీటన్ని కూడా గవర్నింగ్ బాడీస్. వీళ్ళందరూ గవర్నింగ్ బాడీస్. మనం ఏర్పడ్డాక మన కమ్యూనిటీస్ కి రిప్రజెంటేటివ్స్ గా మనము ఈ సో కాల్డ్ హైయర్ అథారిటీస్ ని లోకల్ బాడీస్ ని మనం ఎన్నుకొని ఆ పర్టికులర్ ఏరియాని రూల్ చేసే ఒక పర్టికులర్ పీరియడ్, ఇట్స్ అబౌట్ 5 years వాళ్ళు రూల్ చేసేలాగా మన సమస్యలను వాళ్ళు సాల్వ్ చేసేలాగా వాళ్ళని మనం రిప్రజెంటేషన్ ఇచ్చుకొని వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాము. Am I right? Yes, ma'am. Yes, that is the thing about this. చూడండి, ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లో రూరల్ సెల్ఫ్ గవర్నమెంట్ కి, అర్బన్ సెల్ఫ్ ఏరియాస్ కి గవర్నమెంట్స్ కి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న పాయింట్స్ అన్ని ఇందులోకి వస్తాయి. ఓకే, సో దీని గురించి బ్రీఫ్ గా మనం నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. నాన్న, మీరందరూ చాలా ఎక్స్ట్రాడినరీగా పార్టిసిపేట్ చేశారు. మీ వ్యూస్ అండ్ ఐడియాస్ చాలా లిబరల్ గా ఉన్నాయి. మంచి ఆలోచన శక్తి ఉంది మీలో. మీరు ఇంకొంచెం మీరు కమ్యూనికేటివ్ స్కిల్స్, అఫ్ కోర్స్ గర్ల్స్ అని బాయ్స్ అని మీలో చాలా మంది ఇంకా వెల్ ట్రైన్డ్ ఉన్నారు. బట్ మిగిలిన వాళ్ళు కూడా మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి మీరు ఇఫ్ యూ స్టార్ట్ టాకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ విల్ బి బెటర్ ఫర్ యువర్ బెటర్ ఫ్యూచర్. సో ఈ టాపిక్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం నాన్న. అందరికీ కూడా వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఆన్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఈ టాపిక్ ని కూడా ఇంతవరకు చాలా ఎనర్జెటిక్ గా తీసుకొచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళకి లాగౌట్ అవుదాము అండ్ విల్ మీట్ టుమారో. సార్, షాల్ వి కనెక్ట్ టుమారో? yes ma'am. షణ్ముఖ సార్. మ్యామ్, ఎస్ మ్యామ్. టుమారో హాలిడే అన్నారు కదా మ్యామ్? చెప్పారా అండి? సార్ చెప్పారు మ్యామ్. ఓకే, రైట్. సో దెన్ డే ఆఫ్టర్ టుమారో విల్ కనెక్ట్ డే ఆఫ్టర్ టుమారో. ఓకే, ఓకే మ్యామ్. హ్యాపీ క్రిస్మస్ మ్యామ్.
Thank you, Nana. Thank you, and wish you all the same. Have a Merry Christmas to you all. ఎవరైతే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరూ బాగా ఎంజాయ్ చేయండి. గాడ్ కి ప్రే చేయండి. అందరూ బాగోవాలని, ఈ కరోనా నుంచి అందరూ బయట పడిపోవాలని. Pray for all of us, and all the best for you all. Thank you. Bye Thank bye. you, ma'am. Thank you, ma'am. Bye, ma'am. Bye bye. Clear. Hello. From Galway. Right, 3.